శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, విశ్వానికి నియమాలు ఎలా ఉంటాయి? విశ్వ నియమాలు ఉంటాయా? శరీరముతో ఈ లోకములో ఉన్నాము కాబట్టి ఈ శరీర లోకము అంటే మానవులుగా మనం భావించుకుంటున్న లోకం, దీనికి సంబంధించిన న్యాయము, విశ్వ నియమము న్యాయము వేరువేరుగా ఉంటుందా? అసలు విశ్వ న్యాయాలు నియమాలు ఏమిటి? ఈ విశ్వానికి సంబంధించిన వివరములు తెలియజేయగలరు. వీరి ప్రశ్న ఏంటంటే, వీటికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు బాధలు కూడా రాశారు. వీరికి మనుషులతో కలిగేటువంటి, చుట్టూ ఉన్న మనుషులతో కలుగుతున్న ఇబ్బందులు తెలియజేశారు. తెలియజేసి అసలు ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, విశ్వానికి ఏమైనా ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక క్రమశిక్షణ ఉందా, దానికి నియమాలు పద్ధతులు ఉన్నాయా, ఆ పద్ధతుల ప్రకారమే ఇది సాగుతుందా, సాగుతుంటే విశ్వ నియమాలు ఏంటి, ఎలా ఉంటాయి? అసలు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ శరీర లోకంలో మనం భావించుకుంటున్న విషయాలేనా, దీనికి సంబంధించిన న్యాయం విశ్వ న్యాయం ఒకటేనా లేక వేరువేరుగా ఉంటుందా? అసలు ఈ విశ్వ న్యాయములు ఏమిటి అంటే, ఈ భావన అసలు మనకు ఎందుకు వస్తుంది అంటే, విశ్వంలో చుట్టూ జరుగుతున్న విషయాలను చూసి, దానివల్ల మనకు కలుగుతున్న ఇబ్బందులను చూసి, బాధలను చూసి, ఇవన్నీ మనకు అనేక సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరి ఇంచుమించు నేను ఈ శీర్షికలు మొదలుపెట్టిన దగ్గర నుంచి వింటూనే ఉన్నారు. ప్రతి శీర్షిక ఇంచుమించు వింటూనే ఉంటారు. అయితే వీరికి మనం అన్ని మాట్లాడుకుంటున్నాం, అనేక విషయాలు చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞానం అని, ఆధ్యాత్మిక చదువు అని, ప్రాణశక్తి అని, మనసు అని, శరీరం అని, మంచిగా జీవించటం అని, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అన్ని ఎవరికైనా వింటే మంచిగా జీవించటం అనేది బాగానే ఉంటుంది. ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, అసలు అర్థమయ్యేటట్టు మీకు నేను ఎంతవరకు చెప్పగలుగుతున్నాను అనేటువంటి విషయాలను పక్కన పెడితే, మంచిగా బ్రతకడం అనే కాన్సెప్ట్ అందరికీ బాగానే అర్థమవుతుంది. అంటే మంచిగా బ్రతకాలి అనే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అందరం ఎదుటి వాళ్ళు మంచిగా బ్రతకాలనుకుంటుంటాం. మనిషి శరీరము అంటే మనిషి ప్రకృతి ప్రవృత్తి అంటే మనిషి యొక్క స్వభావం ఎలా ఉందంటే, కన్ను బయటికి చూస్తుంది, చెవి బయటవే వింటది, ముక్కు బయటవే వాసన చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చిన స్పర్శలే తెలుసుకోగలదు. స్త్రీ పురుష శారీరక సుఖానికి కూడా బయట ఇంకో మనిషి ఉండాలి. మనం బయట నుంచే ఆహార పదార్థాలు గ్రహిస్తాం. మొత్తం మన జీవితం అంతా మన శరీరంతో బయటకు వెళ్ళటానికి పంచేంద్రియాలను ఉపయోగించుకుంటూ ఉంటాం. మొత్తం బయటకే ఉంది ఇదంతా. ఇప్పుడు నేను ఈ శరీరము అన్న భావనలోనే ప్రతి మనిషి జీవించేది, అందులో అసత్యం ఏం లేదు, అది సంపూర్ణ సత్యం. అందరూ బయటకే, అంటే బయటకంటే ఏంటి, తన నుంచి బయటకే, చూపు బయటకే చూస్తుంది. సహజంగా అలా ఉంది శరీరం. శబ్దాలు బయట నుంచి వినపడతాయి, అది సహజ శరీర లక్షణం. అందుకని మనం ఏదైనా చెప్పుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, ఏ విషయాలైనా ఇలా చదువుకుంటున్నప్పుడు, ఎవరైనా మహాత్ములు, ఎవరైనా ప్రవచనకారులు వింటున్నప్పుడు అన్నీ కూడా భావన బయటికి వెళ్ళిపోతుంది. అంటే వింటుంది కూడా బయట నుంచేగా, చెబుతున్న వ్యక్తి కూడా బయట నుంచేగా, ఒక పుస్తకం చదువుకున్న బయట నుంచేగా. అలాగే ఆ భావన అంటే మనం వింటున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి అర్థము, భావము, పోలిక, ఇవన్నీ అర్థమైనట్టు ఉంటాయి. కానీ అవన్నీ బయట వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం, చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు మంచిగా ఉండాలి అన్నాం అనుకోండి, మన చుట్టూ ఎంతమంది మంచిగా లేరో గమనిస్తాం. మంచిగా ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోం మనం. మన చుట్టూ ఎంతమంది మంచిగా లేరు, మన ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఈ ఆలోచన వస్తుంది. ఎందుకంటే బయటకు వెళ్ళడం అలవాటు మనకి. బయట మనకు తెలిసినటువంటి చెడ్డవాళ్ళందరూ గుర్తొస్తారు. వాళ్ళు ఎవరు మన ఇబ్బందులు పెట్టి వాళ్ళే మనకు చెడ్డవాళ్ళు. లేదా ఎవరి వల్లనైనా మనం ఇబ్బందిని భావించుకోవచ్చు, వాళ్ళు మన అసలు ఇబ్బంది పెట్టకపోవచ్చు, మనమే వాళ్ళతో ఇబ్బందిగా భావించుకోవచ్చు. ఎందుకంటే నాకు అనుకూలమైన మాటలు మాట్లాడకపోతే
నాకు అనుకూలమైన పనులు చేయకపోతే, నాకు అనుకూలంగా ఉండకపోతే అది నాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి తన అనుకూలత కోసం బ్రతుకుతూ ఉంటాడు ఇక్కడ. ఇది సృష్టి సహజమైన విషయం. ఇలా సాగుతున్నప్పుడు మీరు గమనించి చూడండి, మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రతి వ్యక్తి తన అనుకూలత కోసం బతుకుతాడు. అసలు ప్రయత్నం అంటే అదేగా. ఎవరైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయటం కానీ, ఏదైనా పనులు చేయటం కానీ, శరీరం ధరించినాక పసిబిడ్డగా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అన్నీ తన అవసరాలు, తన అనుకూలతలు అన్నీ అంతే. తాను తినాలి, తినకపోతే తనకు ఆకలి తెలుస్తుంది, తినలేదన్నది బాధగా ఉంటుంది, ఆకలి బాధ తెలుస్తుంది, తాగపోతే దాహపు బాధ తెలుస్తుంది. అలా శరీరం అన్నీ తనకు తెలుస్తాయి, నాకు సంబంధించినవన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నాకు వేరే వాళ్ళే అసలు తెలియదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. మనుషులందరికీ తాను తనకు అనుభవం. నా శరీరం నాకు తెలుస్తూ ఉంటుంది, నేనున్నానని నాకు అనిపించేది అదే నా శరీరం, దాని బరువు, దానికి సంబంధించిన బాధలు, దానికి సంబంధించిన ఆనందాలు, ఇవన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఏదో కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి నాకు తెలుస్తుంది, ఆకలి వేసింది తెలుస్తుంది, దాహం వేసింది తెలుస్తుంది, నిద్ర వస్తుంది తెలుస్తుంది, మెలకు వచ్చింది తెలుస్తుంది. ఇలా అన్నీ తెలుస్తాయి. ఏదో శబ్దాలు అయినవి తెలుస్తాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎవరికి తెలుస్తాయి? నాకు తెలుస్తాయి. అసలు నేను బ్రతికేది ఎందుకు? బ్రతకటం అంటే ఏంటి? నేను నా జీవితాన్ని జీవించటం, ఇంకా బ్రతకటం. మిగిలిన మనుషులతో నాకేం సంబంధం, నాకేం తెలియదు అసలు. అలా ప్రతి మనిషి తన జీవితాన్ని తాను జీవించుకుంటున్నాడు అన్న విషయాన్ని అసలు మనం మర్చిపోకూడదు. ముందు ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, ప్రతి మనిషి తన జీవితాన్ని తాను జీవించుకుంటున్నాడు. అదే జీవితం అంటే, బ్రతకటం అంటే అంతేగా. పుట్టడం, మరణించటం మధ్యలో జీవితం ఏంటి అంటే, ప్రతి వ్యక్తికి తాను ఉన్నానన్న ఎరుకు తెలుస్తుంది, నేను ఈ శరీరం అన్న ఎరుకు తెలుస్తుంది, దానికి సంబంధించిన అన్ని తెలుస్తున్నాయి. ప్రపంచం తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, నాకు సంబంధించిన అన్ని నాకు తెలుస్తున్నాయి. ఇతరులు అసలు నాకు తెలిసే అవకాశం కూడా లేదు. నా పక్క వాళ్ళకి ఆకలేస్తుంది అనుకోండి, నాకు తెలిసే అవకాశం లేదు అసలు. నా పక్క వాళ్ళకి దాహం వేస్తుంది అనుకోండి, నాకు తెలిసే అవకాశమే లేదు. కానీ నావి నాకు అనుభవంగా తెలుస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం, అత్యద్భుతమైన సత్యం ఇది. పక్క వాళ్ళు కూడా నాలాంటి మనుషులు కాబట్టి నేను ఊహాత్మకంగా అనుకుంటున్నా, నాలాగే వాళ్ళకే దాహం ఉంటుంది, నాలాగే వాళ్ళకే ఆకలి ఉంటుంది, అన్నీ నాలాగే వాళ్ళకే ఉంటాయి అనేది మనుషులకు కాబట్టి మనుషులుగా అనుకుంటున్నాం అంతే. కానీ అనుభవంగా లేదు. అనుభవంగా లేనప్పుడు ఆచరించటం కుదరదు. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుభవంగా లేనప్పుడు ఆచరించటం కుదరదు. అందుకని చాలా మంది మనుషులు ఎంత క్లోజ్ రిలేషన్స్ అయినా, ఎంత మంచోళ్ళు అయినా, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది కనుక పక్క వాళ్ళతో ఎంతో కొంత నచ్చనితనం, ఎంతో కొంత ఘర్షణ, ఎంతో కొంత ఏదో ఒకటి నెగిటివిటీ ఉంటానే ఉంటుంది, ఎంత మంచివాళ్ళైనా. ఒకవేళ కొంతమంది నెగిటివిటీలో మౌనంగా ఉండొచ్చు. తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కావచ్చు, యజమాని పనివాళ్ళు కావచ్చు, లేదా మనతోటి కొలీగ్స్, ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, లేదా స్నేహాలు చేసేవాళ్ళు, స్నేహితులు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మంచివాళ్ళు అన్నప్పుడు ఏంటంటే ఎదుటవారి భావం అర్థం కాదు. అటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉంటారు. అనుభవం ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఒకవేళ ఎదుటి వ్యక్తి చెప్పాడు, నాకు బాగా ఆకలేస్తుందండి నేను, అది మనకు అనుభవం కనుక బాగా ఆకలేస్తుంది అనేది తెలుస్తుంది. ఏంటి, వాళ్ళు చెప్పారు కాబట్టి మాటగా తెలుస్తుంది. కానీ బాగా ఆకలి నాకే వేస్తే ఎలా ఉంటుందో అలా అనుభవంగా తెలియదు. అనుభవంగా తెలియనప్పుడు స్పందన చాలా తక్కువగా ఉంటుంది, అనుభవంగా తెలిసినప్పుడు స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ స్పందించే తత్వం మన శరీర తత్వం అనుభవాన్ని బట్టి ఉంటుంది. శరీరం మొత్తం అనుభవాలే. శరీరంతో ఏంటి జీవించటం అంటే అనుభవాలతో జీవించటం. అవసరాలు అనుభవాల కోసం పరిగెత్తింపజేస్తాయి. అందుకని ఎవరికి వాళ్ళు ఎంత కలిసిమెలిసి ఉన్నా, మనుషులు ఎలా ఎందుకున్నారు, మనుషులు ఎలా ఎందుకున్నారు, మనుషులు ఎలా ఎందుకున్నారు, నన్ను ఎందుకు మోసం చేశారు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎంత మంచిగా ఉన్నా నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు, నన్ను ఎందుకు కష్టపెడుతున్నారంటే
అసలు మనుషులకి ఎదుటి వాళ్ళ గురించి తెలీదు. ఎదుటి వాళ్ళ అనుభవం మన అనుభవం కాదు. అనుభవం మన అనుభవం కానప్పుడు వాళ్ళని గిచ్చితే ఎంత నొప్పిగా ఉంటుందో మనకు తెలీదు. గిచ్చటం మనకు ఆనందంగా ఉంటుంది. గిచ్చటం మనకు ఆనందం కావచ్చు, గిల్లటం మనకు ఆనందం కావచ్చు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, ఇవన్నీ మనకు ఆనందం కావచ్చు. కానీ ఆ గిచ్చితే గిల్లితే ఎంత బాధగా ఉంటుందో, ఎంత నొప్పిగా ఉంటుందో మనకు అనుభవం లేదు. అనుభవం లేదంటే తెలియదు కాదు. ఎవరైనా మన కూడా గిచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గిచ్చుతున్నప్పుడు నొప్పి వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియట్లేదు. మళ్ళీ మన గిచ్చితే మనకు నొప్పి తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు అనుభవం లేదో, నొప్పి తెలియదో, బాధ తెలియదో, ఇబ్బంది తెలియదో, కష్టం తెలియదో, మనది మాత్రమే మనకు తెలుస్తుంది, ఎదుటి వాళ్ళది మనకు ఎప్పుడైతే అనుభవంగా తెలియదో, ఊహాత్మకంగా తెలుసు. అనుభవంగా తెలియనప్పుడు ఊహించే పని కూడా చేయరు చాలా మంది. అది అంటే మనుషులలో ఉన్న రకాల యొక్క తేడా. మనుషులలో అనేక రకాలుగా ఉంటారు మనుషులు. అంటే జ్ఞాన గ్రహణ శక్తి, దాంట్లో ఉన్న తేడాన్ని బట్టి జీవన విధానంలో మనుషులు ఎలా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు అంటే మనుషుల్లో ఉన్న తేడాలు ఏంటి గమనిద్దాం. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, ఇంట్లోంచి బయలుదేరాడు, ఏదో తన ఆఫీస్కి వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ వ్యక్తికి రోడ్డు మీద ఏదో ఆలోచించుకుంటూ వెళుతున్నాడు, కాలుకి ఎదురుగా ఉన్నటువంటి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి రాయి తగిలింది. అంటే ఎదురు దెబ్బ తగిలింది కాలుకి. ఆ ఎదురు దెబ్బ తగిలేటప్పటికి కొంచెం గట్టిగానే కొట్టుకుంది, బ్లడ్ కారింది. గబగబ మళ్ళీ వెనక్కి వచ్చాడు, ఇంట్లో కొట్టుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. సరే, మరుసటి రోజు మళ్ళీ ఆఫీసుకు బయలుదేరాడు, మళ్ళీ వెళ్తున్నాడు. మళ్ళీ మామూలుగానే యథావిధిగా ఎప్పటిలానే వెళ్తున్నాడు. మళ్ళీ సేమ్ అదే రాయికి మళ్ళీ కొట్టుకున్నాడు. ఏ కాలుకైతే కట్టుకున్నాడో, దెబ్బ తగిలిందో, అదే కాలుకి మళ్ళీ ఆ కట్టుకున్న కాలుతోనే అదే రాయిని గుద్దుకున్నాడు. గుద్దుకుంటే మళ్ళీ రక్తం రావడం మొదలుపెట్టింది. ఇది ఒక టైప్ ఆఫ్ మనుషులు. అంటే నేను ఉదాహరణ ఎదురు దెబ్బ చెప్పాను, మిగిలిన మీరన్నీ ఇంకా ఊహించుకోండి. మొత్తం ఒక మనిషి జీవితంలో చేసే పనులన్నింటికి చేసిన తప్పే ఎన్నిసార్లు అయినా చేస్తూనే ఉంటారు, లేదా మంచి అయినా చేసిందే చేస్తూ ఉంటారు. అది మంచి మాట చెడ్డ మాట, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది, వాళ్ళ గుణం అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు మనం చెప్పినా వాళ్ళకేమీ అర్థం కాదు, అలా ఉన్నట్టే ఉంటా ఉంటారు. ఇదేంటి ఎంత చెబుతున్నానో అర్థం కావట్లేదా అని అనిపిస్తూ ఉంటుంది, లేదా ఎప్పుడు ఎందుకు ఇలాగే ఉంటారు అనిపిస్తూ ఉంటుంది. అది ఒక టైప్ ఆఫ్ మనుషులు. అంటే ఇంకా అర్థం చేసుకునే గ్రహణ శక్తి కూడా వాళ్ళ స్థాయి అంతే ఉంది, అంటే తక్కువగా ఉంది. వాళ్ళే వాళ్ళకి దెబ్బలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి రాయి తగిలింది కొట్టుకున్నారు, మళ్ళీ రెండోసారి దాన్నే కొట్టుకున్నారు అంటే వాళ్లే వాళ్ళని నష్టపరుచుకునే అంత జ్ఞానపరంగా జీవిస్తున్నారు. వాళ్ళు జ్ఞానం అంత అధమ స్థాయిలో ఉంది వాళ్ళకి, వాళ్ళని వాళ్లే నష్టపరుచుకుంటున్నారు. ఇలా ఒక టైప్ మనుషులు ఉంటారు. ఇంకో టైప్ మనుషులు, ఒక అతను ఇలాగే ఆఫీసుకు బయలుదేరాడు, ఓ రాయి కొట్టుకుంది, చూశాడు, రక్తం వచ్చింది, కట్టుకున్నాడు. రెండవ రోజు బయలుదేరేటప్పుడు ముందే గుర్తొచ్చింది, పలానా చోట ఒక రాయి తగిలింది, అక్కడ జాగ్రత్తగా ఉండాలి అని. కాబట్టి అతను ఆ రాయి దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. వేరే రాళ్ళ కొట్టుకున్నాయి, మళ్ళీ ఇంకో రాయి కొట్టుకుంది అక్కడ ఇంకో చోట. ఈ తగిలిన రాయి వరకు జాగ్రత్తగా ఉన్నాడు. ఇదేంటి అంటే కొంతమంది ఒక తప్పు, ఒక పొరపాటు, ఒక ఇబ్బంది, ఒక కష్టం ఏదైనా అక్కడ జాగ్రత్తగా ఉంటారు, లేదా ఒక మంచి కావచ్చు అక్కడ జాగ్రత్తగా ఉంటారు, అది అనుభవంగా గుర్తుంటుంది. కానీ ఇంకో చోట కొట్టుకుంటూ ఉంటారు, ఇంకో చోట మోసపోతూ ఉంటారు, ఇంకో చోట ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏదో ఒకటి ఇంకో చోట. వాళ్ళ జ్ఞానం సరిపోదు, వీళ్ళ జ్ఞానస్థాయి అంతే. అలా ఇంకొక రకం మనుషులు ఉంటారు. ఇది ఉరికిన జ్ఞానస్థాయి అంటున్నాను, మనుషులు చేసుకునే అలవాట్లు ఇవన్నీ అంతే. కొంచెం ఆలోచిస్తే అందరిలోనూ సమాన జ్ఞానమే ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించట్లేదు అంతే. సృష్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేలా ఒకళ్ళకి బాగా తెలివితేటలు, ఒకళ్ళకి తక్కువ తెలివితేటలు అలా ఏమి ఇవ్వలేదు. అందరికీ శరీర నిర్మాణం ఒకటే. ఏదైనా సరే ఇప్పుడు చూడండి, బాగా ఎక్సర్సైజులు చేసి కొంతమంది కండలు తిరిగిపోయి ఉంటారు, రోజు జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి బాడీని పెంచి విపరీతమైనటువంటి కండలు తిరిగి కుస్తీ పోటీలకు వెళ్తూ ఉంటారు.
అలా మనం ఎందుకు లేము అంటే అతను మనిషే, అతనేం పుట్టుకతో అలా అవలా, అవన్నీ చేయటం వల్ల అలా అయ్యాడు, మనం అవన్నీ చేయట్లేదండి. అలా బుర్రను ఉపయోగించిన వాళ్ళు బాగా తెలియగల వాళ్ళు అవుతారు. శరీరాన్ని ఎక్సర్సైజులతో ఉపయోగించిన వాళ్ళు శారీరక బలాన్ని సంపాదించుకుంటారు. అలా ఏదైనా చదువులు బాగా చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు, మంచి సంపాదనలు, మంచి విధానాలకు వెళ్తారు. ఇక్కడ మోసపూరిత చర్యలు ఏమి లేవు సృష్టిలో. నువ్వు ఏమీ చేయలేక ఒక అసమర్థుడుగా అసమర్థురాలుగా ఉండిపోయావు అంటే అర్థం ఏంటంటే అది నేనైనా మీరైనా, నా పిల్లలైనా మీ పిల్లలైనా, నా కుటుంబం అయినా మీ కుటుంబం అయినా, ఎవరైనా మనం దానిని వాడలేదు, మనకున్న బ్రెయిన్ వాడలేదు, శరీరాన్ని వాడలేదు. ఇప్పుడు ఎక్కువ అనారోగ్యాల పాలైపోయారు అనుకోండి, వాళ్ళు ఇష్టారాజ్యంగా జీవించారు, శరీరం పట్ల జాగ్రత్త తీసుకోలేదు. అదే కొంతమంది చక్కగా రోజు సరిపోయినంత ఎక్సర్సైజ్ చేస్తూ సరిపోయిన ఆహారం కరెక్ట్గా తింటూ వాళ్ళు పాపం దానికోసం కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, అందుకని వాళ్ళకి వచ్చింది. అలాగే ఎవరైనా డబ్బు సంపాదించినంతే, డబ్బు కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ ఎందుకు ఉందంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎంతో జాగ్రత్తగా కష్టపడుతూ రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటూ వచ్చారు. అవన్నీ తమ తర్వాత తరాల వాళ్ళకి ఇచ్చారు. లేదా కొంతమంది బాగా కష్టపడ్డారు, బాగా శ్రమ పడ్డారు. మనం ఆ రంగంలో రాణించలేక దాన్ని దురదృష్టం అదృష్టం అని పేర్లు పెట్టుకుంటున్నాం. కాదు, ఏదైనా మనిషి కృషితో జరుగుతుంది అంతే. కృషి లేని వాళ్ళు కూడా నేను కృషి చేయలేదు అనుకోరు. తక్కువ కృషి చేసిన వాళ్ళు కానీ, కృషి చేయని వాళ్ళు కానీ నేను బాగానే కృషి చేశాను అనుకుంటారు. ఎందుకని? కోరిక అందరికీ ఉంటుంది. కోరిక ఉండటం వేరు, కృషి చేయటం వేరు. అందుకని ఇక్కడ ఏదైనా కూడా నువ్వు ఏం పొందుతావు అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. విశ్వనియమం ఏంటి అంటే ఏమీ లేదు, నియమం నువ్వేం పొందుతావు అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలా జీవిస్తున్నావు అనే దాని మీద. నువ్వు తెలివిని ఎంత వాడుతున్నావు, మనసుని ఎంత వాడుతున్నావు, బుద్ధిని ఎంత వాడుతున్నావు, శరీరాన్ని ఎంత వాడుతున్నావు, ఎలా వాడుతున్నావు, నీ శారీరక మానసిక ఆర్థిక సామాజిక కుటుంబక అన్ని రకాల శక్తులను ఎలా వినియోగిస్తున్నావు, ఎవరిది ఎలా ఉంటున్నావు, సేమ్ అదే నీకు రిపీట్ అవుద్ది అంతే. రిపీట్ అవ్వటం ఏంటి? దాన్ని కర్మ సిద్ధాంతం అన్నారు, కానీ రియల్గా అది కర్మ సిద్ధాంతం కూడా కాదు. అద్దములో ప్రతిబింబము వలె. అద్దములో ప్రతిబింబం అంటే ఏంటి? మన అద్దంలో నుంచున్నప్పుడు ఎవరి బొమ్మ కనపడుద్ది? మన బొమ్మగా కనపడేది అద్దంలో. మరి అద్దములో ప్రతిబింబము అంటే ఏంటి? ఎవరు నుంచున్నారో వాళ్ళ బొమ్మ అద్దంలో కనపడుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే అక్కడ అద్దములో ప్రతిబింబం ఎలా కనపడుతుందో అంటే ఏ మనిషి నుంచున్నారో లేదా ఏ బొమ్మ ఉందో ఏ వస్తువు ఉందో దాన్ని అద్దం ప్రతిబింబిస్తుంది. అద్దానికి ఏం స్వయంచాలక శక్తి లేదు, అద్దానికి ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేదు. ఎదురుగా ఏదుంటే దాని బొమ్మ అందులో ప్రతిబింబం పడుతుంది అంతే. అది మనిషి కావచ్చు, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, గోడ కావచ్చు, ఏదుంటే అది ఎదురుగా. ఇప్పుడు అద్దం చేసిన ఘనకార్యము లేదు, అద్దానికి అక్కడ సజీవత్వము లేదు. ప్రతిబింబించటం దాని గుణం. అలాగే కర్మ సిద్ధాంతము అనేది ఇక్కడ సజీవత్వంగా ఎవరో నడుపుతున్నది కాదు. కర్మ సిద్ధాంతానికి అసలు సజీవత్వం లేదు, అది అద్దం లాంటిది. కర్మ సిద్ధాంతం అనేది ఒక అద్దం లాంటిది. మన అద్దం ముందు నుంచున్న వారి యొక్క ప్రతిబింబమును అద్దం ఎలా చూపిస్తుందో ఈ సృష్టి మొత్తం ఎలా ఉందంటే ఎవరేం చేశారో తిరిగి వాళ్ళకి అదే వస్తుంది. అంటే ప్రతిబింబతత్వం. కర్మ సిద్ధాంతం ఏంటంటే ప్రతిబింబతత్వం. నువ్వు అద్దం ముందు నిలబడ్డావు కనుక నీ బొమ్మ కనపడింది, ఇంకొకరు నిలబెడితే వాళ్ళ బొమ్మ కనపడుతుంది, ఎవరు నిలబెడితే వాళ్ళ బొమ్మ కనపడుతుంది. అలాగే మన జీవితంలో ఇప్పుడు మనం అనుభవించేవన్నీ మనం చేసిన కర్మల ఫలితములు. కర్మలు అంటే ఏంటి? మన కదలికలు, మన అవసరాల కోసం మనం కదిలిన కదలికలు, మన మాటలు కావచ్చు, మన చేష్టలు కావచ్చు, ఏవైనా మొత్తం మన ద్వారా జరిగినవి. అంటే ఏంటి? అవి కేవలం కర్మ సిద్ధాంతం, ప్రతిబింబ తత్వం. అయితే కర్మ సిద్ధాంతం అని ఎందుకన్నారంటే ఇక్కడ ప్రతిబింబము రూపం. అంటే మన శరీరాన్ని అద్దంలో చూపిస్తే అద్దం ముందు నుంచుంటే అద్దం చూపిస్తుంది మన ప్రతిబింబాన్ని. ఏదుంటే అది ఎదురుగా చెట్టు ఉంటే చెట్టునే చూపిస్తుంది. అక్కడ అద్దానికి ఎలా అయితే స్వయం ప్రతిపత్తి లేదో కర్మ సిద్ధాంతం అన్నప్పుడు ఎవరో దాన్ని నడుపుతున్నది కాదు, కర్మను ఎవరు నడుపుతున్నారో, కర్మ ఎవరు చేస్తున్నారో. అక్కడ సిద్ధాంతం అంటే అదొక ప్రిన్సిపల్, యూనివర్సల్ ప్రిన్సిపల్, విశ్వనియమము.
అంటే విశ్వనియమం అంటే విశ్వం ఏమన్నా నియమం పెట్టిందా, శక్తి ఏమన్నా నియమం పెట్టిందా, దేవుడు ఏమన్నా నియమం పెట్టాడంటే కాదు. అర్థము గుణము ప్రతిబింబ తత్వం. అలాగే కర్మ గుణము, నువ్వు చేసిన కర్మ యొక్క ఫలము యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు ఎలా చేసావో ఎంత చేసావో అంతే తిరిగి వస్తుంది నీకు, అలాగే తిరిగి వస్తుంది నీకు. అది కర్మఫలము, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. దాని లెక్కలు దానికి ఉన్నాయి. దాన్ని కనిపెట్టలేకపోవడం మనలో ఉన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, మనం గుర్తించకపోవచ్చు. కానీ కర్మ సిద్ధాంతం అంటే అర్థము వలె ప్రతిబింబ తత్వం కర్మ సిద్ధాంతం, సృష్టి యొక్క నియమం. అది విశ్వనియమం ఏంటంటే కర్మ సిద్ధాంతం అన్నారు. అది నియమం ఎవరో నడిపేది కాదు, మళ్ళీ చెబుతున్నా, ఏ శక్తితో నడిపేది కాదు. ఏ దేవుడు అక్కడ కూర్చొని శిక్షలు వేయట్లేదు, ఏ దేవుడు అక్కడ కూర్చొని రక్షణలు ఇవ్వట్లేదు, ఏ దేవుడు అక్కడ కూర్చొని నీకు సహాయం చేయట్లేదు. జరగవలసిన సృష్టి అంతా జరిగిపోయింది. నీకు ఎన్ని రకాల సంపదలు మనిషికి కావాలో అన్ని రకాల సంపదలు భూమి మీద ఉన్నాయి. మనిషి శరీరానికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని రకాల వసతులు వనరులు భూమి మీద ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయి. నువ్వు ప్రయత్నించి వాటిని తెచ్చుకోవటమే. అన్నీ అక్కడే ఉన్నాయి, కొత్తగా నీకు ఏ దేవుడు ఇవ్వక్కర్లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి కర్మ సిద్ధాంతము విశ్వ నియమము అది ఎలాంటిదంటే ప్రతిబింబ తత్వం లాంటిది. అద్దం ముందు ఏది ఉన్నా దాన్ని ప్రతిబింబిస్తుంది అద్దం. అద్దంకి ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేదు, స్వయం కోరిక లేదు, స్వయం ఇష్టం లేదు, స్వయం అయిష్టము లేదు. అద్దము యొక్క లక్షణం అది, ప్రతిబింబించడం దాని లక్షణం. అద్దం అలా ఉంటుంది అంతే, అది దాని న్యాచురల్ స్టేట్. అలాగే మొత్తం కర్మ యొక్క న్యాచురల్ స్టేట్ ఏంటి? ఎందుకంటే మనిషి కర్మతోనే ఉంటాడు, కదులుతూ ఉంటాడు. మనిషిది కర్మ శరీరం, కదలికలు కలిగిన శరీరం. ఈ శరీరానికి అవసరాలు ఉన్నాయి, అవసరాల కోసం కదలాలి. కాబట్టి ఆ కర్మ శరీరము ఎలా తిరిగి అనుభవిస్తుందంటే మనం ఏం పొందుతాం? ఇప్పుడు ప్రయత్నించాం, ఏం పొందుతాం? కొందరు ఎక్కువ ఎందుకు పొందుతున్నారు, కొందరు తక్కువ ఎందుకు పొందుతున్నారు, కొందరు అసలు ఎందుకు పొందలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు విజయం సాధిస్తున్నారు, కొంతమంది ఎందుకు సాధించలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు అసలు తప్పుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఇలా అనేక రకాల వ్యత్యాసములు సృష్టిలో ఎందుకు ఉన్నాయి. కొందరు ఎందుకు సుఖంగా ఉన్నారు, కొందరు ఎందుకు బాధలు పడుతున్నారు, కొందరు ఎందుకు ఇంకోళ్ళని బాధ పెడుతున్నారు. ఇవన్నీ కర్మ సిద్ధాంతపు లెక్కలు. ఏంటి లెక్కలంటే ప్రతిబింబతత్వం. నువ్వేం చేసావో అదే నీకు తిరిగి వస్తుంది, అంటే సింపుల్. అది నువ్వు ఎత్తుక్కోవాలి, ఇంకోళ్ళు ఎవరు ఎలా చెప్తారు. కానీ దీన్ని గమనించిన మహాత్ములు చెప్పారు. ఇప్పుడు నా జీవితాన్ని నేను చూసుకుంటా ఉంటే సింపుల్, ఊరికి అర్థమవుతుంది. నా జీవితాన్ని నేను గమనించుకుంటూ వెళుతూ ఉంటే నేను చేసిన కర్మల ఫలితములు నేను పొందుతూ ఉంటాను. అవి నాకు పొగడ్తలు కావచ్చు, తిట్లు కావచ్చు, లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, నాకు మేలు కావచ్చు, హాని కావచ్చు. ఏది జరిగినా అది నా కర్మల ఫలమే. అయితే తెలుసుకోవడానికి మీకు మళ్ళీ బోర్డు ప్రశ్నలు పుట్టవచ్చు. ఎందుకంటే ఇది పరిశీలించి తెలుసుకోవడానికి మీకు అంతర్జ్ఞానం కావాలి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ కాలుకి ఎదురు దెబ్బ తగిలింది, మళ్ళీ రెండో రోజు మళ్ళీ దానికే కొట్టుకున్నాడు వెళ్ళి. ఇంకా వాడికి ఎంత చెప్పినా ఏమర్థం అవుద్ది? తను తానే కొట్టుకుంటున్నాడు. అయ్యో నాకు ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది, నేను జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావన రాలా, మళ్ళీ కొట్టుకున్నాడు వెళ్ళి. తనకు తానే హాని చేసుకుంటున్నాడు. కొంతమంది అలాంటి పనులే చేస్తుంటారు. అంటే మొత్తం జీవితంలో పనులన్నీ నేను చెప్పేది. ఇంకొక వ్యక్తి కాలు దెబ్బ తగిలింది, రాయి కొట్టుకుంది కాబట్టి ఆ రాయి దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, వేరే రాయి తగులుతుంది. అది వేరే రాయి మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది ఇంకో చోట. అలా ఎన్ని దెబ్బలు తగులుతుంటే తగిలిన దెబ్బల దగ్గర జాగ్రత్తగా ఉంటున్నాడు, కొత్త దెబ్బలు తగులుతున్నాయి మళ్ళీ. అది మామూలు పనులైన అంతే. అది ఒక రకమైనటువంటి జ్ఞానస్థితి. వాళ్ళు అలా అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. అలా ఇంకొక అతను అలాగే రోడ్డు మీద వెళ్తున్నాడు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నేను ఊరిని ఉదాహరణ చెబుతున్నా. ఒక వ్యక్తికి కాలికి దెబ్బ తగిలింది. తగిలినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎప్పుడైనా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకనంటే ఎక్కడైనా రాళ్లు తగిలే అవకాశం ఉంది అని. కాబట్టి ఒకసారి తగిలిన దెబ్బతో మొత్తం ఎప్పటికీ రోడ్డు మీద దెబ్బ తగలకుండా జాగ్రత్తగా వెళ్తున్నాడు. అదే కొంతమంది ఒకసారి అయినటువంటి అనుభవంతో, అది తప్పో ఒప్పో, ఒకసారి జరిగినటువంటి అనుభవంతో మళ్ళీ తిరిగేటువంటి అనుభవాలు తెచ్చుకోరు. ఒక అనుభవం చాలా వాళ్ళకి, చాలా జాగ్రత్తగా ఉంటారు. రోడ్డు మీద రాయి తగలటమే కాదు, ఇంకా ఎన్నైనా జరగచ్చు, ఏమైనా వచ్చు, రోడ్డు మీద జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి ఎక్కడ ఏ రాయిని కొట్టుకోడు, ఏ యాక్సిడెంట్ చేసుకోడు. ఇలా ఇంకొక రకం వాళ్ళు ఉంటారు. ఇంకొక రకం మళ్ళీ ఇంకొక మనిషి రోడ్డు మీద వెళ్తున్నాడు, తన పక్కన వెళుతున్న వ్యక్తికి రోడ్డు మీద రాయి కొట్టుకుంది, కాలుకి ఎదురు దెబ్బ తగిలింది. ఇతను చూశాడు, పక్క వ్యక్తికి ఎదురు దెబ్బ తగలటం చూశాడు. అతను చూసి, అరే అతను ఎదురు దెబ్బ తగిలింది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్ల మీద, ఇప్పుడు ఆయనకి జరిగింది నాకు కూడా జరగచ్చు ఎప్పుడైనా, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని ఇతరుల తప్పులు ఒప్పులు చూసి ఇవి చేయకూడదు ఇవి చేయొచ్చు అని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుభవం అవ్వక్కర్లా, వాళ్ళకి దెబ్బ తగలక్కర్లా, పక్క వాళ్ళకి తగులుతున్నవి పక్క వాళ్ళకి జరుగుతున్నవి చూసి నేర్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఇంకో టైప్ మనుషులు ఉంటారు. ఇంకొక రకం మనుషులు ఉంటారు, అసలు వాళ్ళు ఏదైనా సరే ముందు మొదలు పెట్టే ముందే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తే జాగ్రత్తగా ఉండాలి, రాళ్ళు కొట్టుకోవచ్చు, ముళ్ళు ఉండొచ్చు, గాజు పెంకులు ఉండొచ్చు, లేదా గుంటలతో ఉండొచ్చు. నేను వచ్చాను బాగానే ఉంది రోడ్డు అంతా, ఇప్పుడు రాత్రి కొని మళ్ళీ ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఇంకోళ్ళు గుంటలతో ఉండొచ్చు, లేదా అనేక మంది రోడ్డు మీద వెళ్తారు, వాహనాలు వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరగచ్చు. కాబట్టి నేను జాగ్రత్తగా వెళ్ళాలి అని స్వీయానుభవంతో స్వీయ జ్ఞానంతో వెళ్తాడు. అసలు ఎవరితోనూ పని లేదు అతనికి, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. ఇన్ని రకాల మనుషులు ఉంటారు. ఇన్ని రకాలుగా మనిషిలో జ్ఞానము, బుద్ధి, గుణము, స్వభావము పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎవరైనా పని చేయించుకోవచ్చుగా, ఆ బుద్ధిని వాడుకోవచ్చుగా. బుద్ధి అందరికీ ఇవ్వబడిందిగా, జ్ఞానం అందరికీ ఇవ్వబడిందిగా. అంటే దీంట్లో బద్ధకస్తులు వాడరు, సుఖ పిపాస కలిగిన వాళ్ళు జ్ఞానాన్ని ఎక్కువ వాడరు. సెల్ఫిష్నెస్, స్వార్థపరత్వము ఎక్కువ ఉన్న వాళ్ళు జ్ఞానాన్ని ఎక్కువ వాడరు. నిరంతరం నేను పొందేయాలి, నాకు లాభం వచ్చేయాలి, నేను ఏదో పొందేయాలని ఆతృతలో వాళ్ళే హాని చేసుకుని కొట్టిన రాయికి కొట్టుకుంటూ ఉంటారు, లేదా కొత్త రాళ్ళకి కొట్టుకుంటూ ఉంటారు, లేదా ఏదో ఒకటి వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. అంతే తప్ప సృష్టిలో నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు ఎవరు ఉంటారు. మరి అదేంటండి, వాళ్ళు మాటలంటే నేను బాధపడుతున్నాను, వాళ్ళు ఎవరో ఏదో అంటే నాకు బాధ కలుగుతుంది, ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటే నాకు ఆనందం కలుగుతుందంటే అవి నీ అంతరంగ భావాలు నువ్వు స్వీకరిస్తున్నావు. నీ స్వీకరణ. నన్ను పలానోళ్ళు మోసం చేశారండి, పలానోళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారండి, పలానోళ్ళు నన్ను కష్టపడుతున్నారండి. ప్రతి కుటుంబంలో ప్రతి భార్య ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో తన భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడని భావించుకునే ఉంటుంది. అది బయటకు ఘర్షణగా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, కానీ అంతరంగంలో జరిగే ఉంటుంది అది. అలాగే ప్రతి భర్త అనుకునే ఉంటాడు భార్య వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని. అది బయటకు వచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఘర్షణ పడి ఉండొచ్చు, పడకపోయి ఉండొచ్చు, కానీ అంతరంగంలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యక్తుల మధ్య అలాగే ఉంటుంది, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు. కారణం ఏంటి అంటే, మళ్ళీ ఇక్కడ ఒక యూనివర్సల్ సత్యం ఏంటి అంటే, ఎవరి అనుభవాలు వాళ్ళకే తెలుస్తాయి, ఇంకొకరికి తెలియవు. నా ఆకలి నాకు తెలుస్తుంది, నా కోరిక నాకు తెలుస్తుంది, నా దాహం నాకు తెలుస్తుంది, నా నొప్పి నాకు తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది. నావన్నీ నాకు అనుభవములు. నా అనుభవములకు అనుకూలంగా నేను జీవిస్తూ ఉంటాను, వాటిని తీర్చుకుంటూ, ప్రమాదాలు అయితే తప్పించుకుంటూ, బాధలు అయితే తప్పించుకుంటూ, ఇష్టాలు కోరికలు తీర్చుకుంటూ ప్రయత్నించుకుంటాను. ఎందుకని అవి నాకు తెలుస్తాయి కనుక. పక్క వాళ్ళు ఎలా తెలుస్తాయి? అసలు తెలిసే ఛాన్సే లేదుగా. కాబట్టి పక్క వాళ్ళు మనకు అనుకూలంగా ఉండటం అనేది అసలు ఈ సృష్టిలో కుదరదు. అయితే అది కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగా అనుకూలత కావచ్చు, కాకపోవచ్చు. అక్కడ అనుభవం తెలియదు. మొత్తం సృష్టిగా ఆలోచించినప్పుడు మనుషులందరూ నాలాంటి వాళ్లే కనుక అన్న భావనతో ఊహించుకున్న వాళ్ళు, నేను చెప్పానే ఇందాక చెప్పుకున్న మనుషుల్లో ఆఖరి తరగతి వాళ్ళు, అంటే ఎవరి సహాయం అక్కర్లేదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నాము అంటే ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, రప్పలు ఉండొచ్చు, గుంటలు ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు, ప్రమాదకరమైన జంతువులు కూడా ఎదురుపడవచ్చు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా జీవించాలి అనేటువంటి స్వీయ జ్ఞానాన్ని డెవలప్ చేసుకున్నారు. అది కేవలము నిస్వార్థపరులకి కుదురుతుంది. అంటే స్వార్థం అధికంగా ఉన్న వాళ్ళకి ఆలోచన శక్తి మందగించిపోద్ది. ఎందుకని అంటే శరీరపరంగా లిమిటెడ్గా ఉండి నిరంతరం నాకు అనుకూలంగా కావాలనేటువంటి కళ్ళు మూసుకుపోయిన ప్రవర్తన ఉంటుంది. జ్ఞాన వికాసం ఉండదు అక్కడ.
కళ్ళు పనిచేస్తానే ఉంటాయి, కానీ స్వార్థపరత్వం మనిషిని కుచించుకుపోయేలా చేసి ఒక ఆతృతను పెంచుద్ది, ఒక వేగాన్ని పెంచుద్ది. లోపల ఏదో అది పొందేయాలని పరిస్థితుల పట్ల అవగాహన తక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు మోసం చేస్తారు, మోసపోతారు, ఏదేం చేస్తుంటారు. స్వార్థపరత్వం అది. ఎక్కువ మంది మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, ఇలా వ్యసనపరులు, వీళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఎందుకని వాళ్ళే నష్టపరుచుకుంటున్నారు. ఇక్కడ ఎవరు నేను కష్టపెట్టట్లే అసలు. కొంతమందికి అసలు కష్టపడటం, పని చేయటం ఇష్టం ఉండదు, సుఖపిపాస. అలా సుఖంగా తిని తాగి అలా సుఖంగా డబ్బులు వచ్చేయాలి. మళ్ళీ తిని తాగి కష్టపడరు, కానీ డబ్బులు కోరుకుంటారు. ఎందుకంటే సుఖాలు కోరుకుంటారు, భోగాలు కోరుకుంటారు. బద్ధకస్తపు జీవులు ఎలా వస్తాయి? ఒకవేళ తల్లిదండ్రులు ముందు నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులున్నా ఇప్పుడు వీళ్ళ వలన తరిగిపోతాయి, నష్టాలకు లోనవుతారు. వ్యసనాలకు వెళ్ళేవాళ్ళు అవన్నీ పాడు చేసుకుంటూ ఉంటారు. ఇదే దుర్దెబ్బలు తగలటం అంటే. అందుకని ఇక్కడ సరిగా ఎవరు జీవించగలరు అంటే అసలు ఎదుటవాడికి నా బాధ తెలిసే అవకాశమే లేదు, ఎదుట వాళ్ళకి నా ఇష్టం తెలిసే అవకాశమే లేదు, ఎదుట వాళ్ళకి నా కష్టం తెలిసే అవకాశమే లేదు. అలాగే ఎదుటి వాళ్ళకి కూడా నాకు తెలియదు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి తెలిసినట్టు, నాకు తెలిసినట్టు, నాకు తగ్గట్టు నేను ప్రవర్తిస్తున్నాను. సొసైటీ ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం మనుషులతో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో, మనుషులతో ఉండేటప్పుడు కూడా భార్య, భర్త, కొడుకో, కూతురో, తల్లో, తండ్రో, అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరితోనైనా జాగ్రత్తగా సంబంధ బాంధవ్యాన్ని గ్రహిస్తూ ఉండాలి. ఎందుకని అనుభవంగా వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో తెలియదుగా. అందుకని గ్రహింపుతో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అవి ఇస్తూ ఉండాలి. వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే రిలేషన్స్ కరెక్ట్గా సాగుతాయి. రిలేషన్స్ కరెక్ట్గా సాగాలి అంటే ఎదుట వాళ్ళని మనం గ్రహించటం, గమనించటం, అర్థం చేసుకోవటం అనే ప్రాసెస్లోకి వెళ్ళాలి. మన వైపే మనం ఉండి వెళ్ళిపోతా ఉంటే కాలుకి ఎదురు దెబ్బ కొట్టుకున్న టైపులో మనమే నష్టపరుచుకుంటాం. ఇప్పుడు భార్యాభర్తలు నిరంతరం గొడవలు పడుతుంటారు. ఏమంటే ఇందులో ఏం నష్టపరుచుకున్నామంటే ఏముంది, 4 కేకలు వేసుకుంటాం, తర్వాత కలిసే ఉంటాం. కాదు, మీరు గొడవ పడిన ప్రతిరోజు మీ శారీరక సుఖాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. వారం మాట్లాడుకోరు, 4 రోజులు మాట్లాడుకోరు, 10 రోజులు మాట్లాడుకోరు. మీ మనసు అశాంతిగా ఉంటుంది. హాయిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులు వలె ఉండి శారీరక సుఖాన్ని అనుభవించవలసిన మీరు అవి పోగొట్టుకుంటారు. ఆ శాంతిని పోగొట్టుకుంటారు, ఆ ప్రశాంతతను పోగొట్టుకుంటారు. దానివలన శారీరక మానసిక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. చాలా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం మీ ప్రవర్తన అంతే. అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మికత అంటే ఇంకేం లేదు. సత్యాన్ని ఉన్నదొన్నట్టు తెలుసుకున్నా, అవి నాకు తెలుస్తున్నాయి కనుక నేను ఇలా ప్రవర్తిస్తున్నా. ఎదుటి వాళ్ళకి తెలుస్తున్నాయి కనుక వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. కానీ అందరం కలిసిమెలిసి జీవించాలి కనుక ఇక్కడ భార్యాభర్తలుగా, తల్లి కొడుకులుగా, తండ్రి కొడుకులుగా, ఒక కుటుంబ వ్యవస్థగా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళుగా, యజమానులు, పనివాళ్లుగా అనేక సంబంధ బాంధవ్యాలతో కలిసిమెలిసి జీవించాలి కనుక, అలానే అందరి గురించి అందరికీ తెలిసే అవకాశం లేదు కనుక ప్రతి మనిషి తనకున్న సంబంధ బాంధవ్యం ఏంటో అప్పుడు ఆ పరిస్థితుల్లో ఎదుట వాళ్ళను అర్థం చేసుకునేలా తయారవ్వాలి. అదే ఆధ్యాత్మికత. అలా తయారవ్వాలంటే నీలో జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. అభివృద్ధి పరుచుకోవటం అంటే ఏంటి? బుర్రతో ఆలోచిస్తే బుర్రకు పదును పెరుగుద్ది, అంతే, ఇంకేం లేదు. కత్తి వాడుతుంటే పదును పెరుగుద్ది. కత్తి వాడకుండా మూల పడేసామనుకోండి, తుప్పెక్కిపోయి కొన్నాళ్ళకి అది పనికిరాదు, కోయటానికి కూడా పనికిరాదు. కానీ కత్తి అది. అలా మెదడు వాడకపోతే, జ్ఞానం వాడకపోతే, మేధాశక్తిని వాడకపోతే, మేధాశక్తి నీకు పనిచేయదు, ఉత్తమమైనటువంటి జ్ఞానాలోచన ఇవ్వదు. ఆధ్యాత్మికత మొత్తం మేధాశక్తి మీద, జ్ఞానం అంటారు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మేధస్సుని ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవటానికి, ఎదుట వాళ్ళని గ్రహించడానికి ఉపయోగించినప్పుడు సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ఎందుకని ఎదుటి వాళ్ళని గ్రహించడానికి ప్రయత్నించటము, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటము, ఎదుటివారి పరిస్థితులను గమనించి వాళ్ళకి ఏం అవసరమో, ఎలా అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎందుకు అవసరమో, ఎంత అవసరమో ఇవన్నీ గమనించటం అనేది జ్ఞాన లక్షణం. అలా గమనించటం వలన వాళ్ళకు అనుకూలంగా మనం అన్నీ చేయగలిగినప్పుడు వాళ్ళతో మనకు ఎటువంటి విరోధము, శత్రుత్వము, ఘర్షణ రాదు. ఇది అసలు కుటుంబంలో గుర్తుపెట్టుకోవాల్సింది.
అయితే అన్నీ మరి ఎదుటి వాళ్ళకి అనుకూలంగా చేయగలమంటే మనని రక్షించుకుంటూ కాపాడుకుంటూ మన అవసరాలు తీర్చుకుంటూ మనిషికి మరి సంబంధ బాంధవ్యాలు నేచర్ ఏర్పరిచింది. మనుషులందరూ మనుషుల మధ్యనే జీవించాలి. ఇంకా ముఖ్యంగా భార్యాభర్తలు అయితే ఒకరికొకరు శారీరక కోరికలు తెచ్చుకోవడానికి రెండో మనిషి ఉండాలి అసలు అక్కడ. మరి రెండో మనిషిలో మనసులో మన మీద సదాభిప్రాయం లేదు, మన మీద ఇంట్రెస్ట్ లేదు, మన మీద విసుగు పుడుతుంది, మన ప్రవర్తన, మన బుద్ధి, మన గుణాలు వాళ్ళని బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు మనకు శారీరక సుఖాన్ని కూడా అందించాలని వాళ్ళకి అనిపించదు, అయిష్టతగా ఉంటుంది. అలానే నిరంతరం వాళ్ళకి బానిసలైపోతే అప్పుడు మీకు శారీరక సుఖాలు అందిస్తాము అంటే ఆ బానిసత్వం కుదరదు. అప్పుడు మళ్ళీ మనకు పుట్టదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు నిరంతరం నేను నీకు శారీరక సుఖాన్ని ఇవ్వాలంటే నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలన్నారు అనుకోండి, అప్పుడు ఇటేపోళ్ళకి వాళ్ళతో శారీరకంగా గడపాలని అనిపించదు. అది రెండు వైపులా ఇలాగే పనిచేస్తుంది మనసు. శారీరక సుఖాల దగ్గరే ఇలా ఉంటే మిగిలిన ఏ విషయాలైనా తల్లిదండ్రులు, పిల్లలు కావచ్చు, ఎదుగుదలలో ఇవన్నీ మారిపోతుంటాయి. ఏదో చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులతో ఉండొచ్చు, కానీ ఎదుగుదలలో నేను అని వచ్చినాక తల్లిదండ్రులు, బిడ్డలు కూడా విడిపోతారు. ఎందుకంటే నిరంతరం నువ్వు నాకు అనుకూలంగానే ఉండాలన్న వ్యక్తితో అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండలేరు. నిరంతరం నా అనుకూలతనే చూసేవాళ్లే స్వార్థపరులు. అంటే స్వార్థం అంటే లేదు, ఏమి లేదు, స్వ అర్థము అంటే నా అర్థం నాకు తెలుస్తుంది, నాకేం కావాలో నాకు తెలుస్తుంది కనుక నేను ఎప్పుడు దానికోసమే పోతున్నా. మీది నాకు తెలియట్లేదు కనుక మీతో నాకు అనవసరం, అది స్వార్థము కాదు. నాలాంటి వాళ్లే మనుషులందరూ నాకెలా స్వ అర్థము నావి నాకు తెలుస్తున్నాయో వాళ్ళకి తెలుస్తున్నాయి. కానీ మనుషులందరం ఒక చోట కలిసిమెలిసి బతుకుతాం కనుక ఒకరికొకరు సహకరించుకుంటేనే జీవితాలు సాగుతాయి కనుక ఖచ్చితంగా నేను ఎదుటి వాళ్ళని తెలుసుకోవాలి అని అనుకొని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించి నాకు కావలసినవి పొందుతూ వాళ్ళకి కావలసినవి ఇస్తూ ఉన్నాను అనుకోండి, వాళ్ళకి కావలసినవి ఇచ్చినప్పుడు నాకు కావలసినవి వాళ్ళు ఇస్తారు. ఇచ్చిపుచ్చుకోవడమే మానవ సంబంధాలు. ఇప్పుడు భార్యతో ప్రేమగా ఉన్నాం అనుకోండి, భార్య మనతో ప్రేమగా ఉంటుంది. ఖచ్చితంగా మన శారీరక కోరిక తీర్చుకోవచ్చు, స్నేహం చేయొచ్చు, హాయిగా ఉండొచ్చు, నాకు అద్భుతమైన తోడు ఉందనుకోవచ్చు. అలాగే భార్య భర్తతో ఉండాలి, ఇరువురు ఒకరితో ఒకరు ఉండాలి. ఒకళ్ళే ఉంటే అవదు ఎప్పుడు. అది కొన్నాళ్ళకే ఖచ్చితంగా వీళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దుఃఖపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం కరెక్ట్గా ఉండాలి. అది భార్యాభర్తలు అనేది మీకు అర్థం అవడానికి అన్నందుకు ఏ రిలేషన్ అయినంతే. ఇప్పుడు తల్లిదండ్రులు నిరంతరం పిల్లల మీద పెత్తనాలు చేస్తున్నారు అనుకోండి, అవసరార్థం వాళ్ళ అవసరాలు అంటే చిన్నతనం ఎదిగి డబ్బు సంపాదించుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే వరకు తమ అవసరాల కోసం ఆ తల్లిదండ్రుల్ని భరించవచ్చు తప్ప నిరంతరం పెత్తనాలు చేసి మా మాట వినండి మేమే గొప్పవాళ్ళమనే తల్లిదండ్రుల్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోదామా, ఎలా వదిలి వెళ్ళిపోదామా అని పిల్లలు చూస్తూనే ఉంటారు. అలా వాళ్ళ మంది వదిలేసి వెళ్ళిపోతారు. వృద్ధాప్యంలో లేదా స్వతంత్రంగా నిలబడగలిగినప్పుడు అనేక స్థితుల్లో తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయిన పిల్లల్ని చూసి మనం పిల్లల తల్లిదండ్రులను వదిలేశారే అనేటువంటి మాట అంటాం. కాదు, ఆ తల్లిదండ్రుల ప్రవర్తన వలన చిన్నతనం నుంచి వాళ్ళు పెత్తనాలు, అధికారాలు చేస్తూ బిడ్డల్ని తమ బిడ్డలుగా చూడకుండా బానిసలుగా చూడటం, పెత్తనం చెలాయించడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేసి అహంకారపూరిత చర్యలు చేయటం వలన ఇక ఈ తల్లిదండ్రులు మనకు అక్కర్లేదు, వీళ్ళని మనం భరించలేము, మన బతుకు మనం బతుకుదామని వెళ్ళిపోతారు. అయితే అది అన్ని చోట్ల అది కరెక్ట్ అని నేను చెప్పట్లా. అలాగే పిల్లలు కూడా ఉంటారు. ఎంత ప్రేమగా తల్లిదండ్రులు చూసినా స్వార్థపరులు. స్వార్థం అంటే ఏంటి? స్వ అర్థము, నాది నాకే తెలుస్తుంది, నీది నాకు తెలియదు, నేను ఆలోచించను కూడా. అటువంటి వాళ్ళు తమ భార్య పిల్లలు రాగానే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి తమ సుఖాలను చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా అత్తకోడళ్ళకి పడకపోవటం, అనేక సంబంధ బాంధవ్యాల మధ్య పడకపోవటానికి కారణం స్వ అర్థము, నాది నాకు తెలుస్తుంది, నీది నాకు తెలియదు. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నాది నాకు ఎలాగో తెలుస్తుంది, మనుషులందరికీ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎదుట వాళ్ళకి ఏం కావాలి అనేది నేను తెలుసుకుంటాను. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఏం కావాలి, నా తల్లి దగ్గరికి వెళ్తే ఏం కావాలి, నా భార్య దగ్గరికి వెళ్తే ఏం కావాలి, నా భర్త దగ్గరికి వెళ్తే ఏం కావాలి, వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం, అది నేను ఇస్తే వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు ఇస్తారు. అంటే ఇందులో స్వార్థపరం లేకపోతే మనం ఎంత ఇచ్చినా ఇవ్వనోళ్ళు ఉంటారు ఎప్పుడు. అందుకే ప్రశ్నలు పడుతాయి, సృష్టిలో నడుస్తుంది. అక్కడ కర్మ సిద్ధాంతం ఏంటి అంటే
విత్తినదే కోసుకుందువు. ఒక మహానుభావుడు చెప్పిన మాట. విత్తినదే కోసుకుందువు. విత్తినది అంటే ఏంటి? నువ్వు భూమిలో ఏ విత్తనం పెట్టావో ఆ విత్తనం ఆ మొక్క అవుతుంది, ఆ పళ్ళు ఆ ఫలాలే వస్తాయి. లేదా నువ్వు పెట్టింది ముళ్ళ మొక్క అయితే ఆ ముళ్ళే వస్తాయి. విత్తినదే కోసుకుందువు. నువ్వు అనుభవించడానికి నీకు ఏ ఫలం వస్తుందంటే నువ్వేం పెట్టావు అది. ఇదే కర్మ సిద్ధాంతం. అయితే కర్మ సిద్ధాంతాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరు లేరు సృష్టిలో. విశ్వ నియమాలు అన్నప్పుడు ఆ నియమాలను నడిపేవాళ్ళు ఎవరు లేరు. నియమము అంటే ఏంటి? అద్దము యొక్క లక్షణము ప్రతిబింబము. అలాగే కర్మ యొక్క లక్షణము అదే ఫలితం మళ్ళీ నీకు తిరిగి రావడం. అంతే. నువ్వు నీ వాళ్ళతో ప్రేమగా ఉన్నావు, నీ ఎదుటి వాళ్ళతో ప్రేమగా ఉన్నావు, అదే ప్రేమ నీకు తిరిగి వస్తుంది. నువ్వు నీ ఎదుటి వాళ్ళతో చెడుగా ఉన్నావు, అదే చెడు నీకు తిరిగి వస్తుంది. నువ్వు నీ ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించావో తిరిగి దాన్నే నువ్వు పొందుతావు ఫలితంగా. అది ప్రతిబింబ తత్వము. ప్రతిబింబ తత్వాన్ని నడపడానికి ఒక దేవుడు గాని, ఒక గురువు గాని, ఒక మతం గాని, ఒక మహిమ గాని అక్కడ ఎవరు కూర్చొని లేరు. ఒక శక్తి గాని ఏమి లేదు. ప్రతిబింబ తత్వం అంతే. అద్దము యొక్క తత్వము ప్రతిబింబించటం. అలా కర్మ యొక్క తత్వము నీకు ఫలితములు తెచ్చివ్వటం. ఎందుకని ఫలితం కోసమే అసలు నువ్వు కర్మ చేస్తున్నావు. ఎవరైనా కర్మ చేస్తున్నారు, కదులుతున్నారంటే ఏంటి? ఏదో కావాలని. ఆ కావాలన్న కదలిక నీకు ఎలా ఉందో, నువ్వు ఎలా కదిలేవో దాన్నే చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా విత్తినదే కోసుకుందువు అనేటువంటి స్టైల్ ఏదుందో అలాగే ఇచ్చినంత పుచ్చుకుంటావు. యద్భావం తద్భవతి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఎందుకు తప్పదు? ఆల్రెడీ నువ్వు కర్మ చేసావు కాబట్టి నీ కర్మ ఫలం నీకు తిరిగి వస్తుంది. మనం ఒక వ్యక్తిని తిట్టామనుకోండి, వెంటనే ఆ వ్యక్తి తిడతాడు, ఏముంది అందులో. లేదు మన దగ్గర పనివాడు, మనకంటే తక్కువ వాళ్ళు, మన కింద వాళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టడమో, భర్త భార్యను తిట్టడమో, లేదా పనిచేసేవాళ్ళు కింద వాళ్ళని తిట్టడం, అంటే అధికారం సాగుతుంది కదా, పెత్తనం సాగుతుంది కదా అని మన కింద వాళ్ళ మీద తిట్టడం, కొట్టడం, దౌర్జన్యాలు చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు తిరిగి వాళ్ళు చేయలేరుగా. ఏమిటే మరి ఏం జరుగుతుంది అంటే నువ్వు ఆ మనిషిని కోల్పోవటం ద్వారా వాళ్ళ నుంచి పొందవలసినవి పొందలేవు. ఇప్పుడు వాళ్ళు నీకు తిరిగి చెల్లించరేమి, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి అనేక పరిస్థితుల్లో భర్తలు భార్యలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, అనేక సంబంధ బాంధవ్యాలలో మనుషులు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా విడిపోయి బతుకుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే నిరంతరం నువ్వు నీ దౌర్జన్యాన్ని, నీ పెత్తనాన్ని, నీ అహంకారాన్ని, నీ యొక్క స్వార్థాన్ని నీ పక్క వాళ్ళ మీద చూపిస్తున్నావు. వాళ్ళు నీకు ఇవ్వవలసినవి ఇంకా తిరిగి ఇవ్వలేరు, అందుకని నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అదే నీకు శిక్ష. వాళ్ళ నుంచి రావాల్సినవి నీకు రావట్లా. కర్మ సిద్ధాంతం పనిచేసింది అక్కడ. అర్థం ప్రతిబింబం పడింది. ప్రతిబింబం ఏంటి అంటే నువ్వు వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వలేదు, వాళ్ళని సరైన దృష్టిలో చూడలేదు, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద గౌరవాలు ఇవ్వలేదు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతూ నిరంతరం ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను వదిలిపెట్టేస్తారు. సింపుల్ అంతే. అంటే వాళ్ళ ద్వారా నీకు రావలసినవి రావు. రాకపోగా ఒకవేళ ఎప్పుడైనా కుదిరితే వాళ్ళు నిన్ను దెబ్బ కొడదామని చూస్తూనే ఉంటారు. మంచి వాళ్ళే ఒకవేళ దెబ్బ కొట్టకపోయినా వాళ్ళ నుంచి నువ్వు పొందవలసినవి పొందలేకపోవడమే దెబ్బ నీకు. ఇప్పుడు నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఇక నీకు శారీరక కోరిక ఫట్టు, నీకు జీవితపు స్నేహం ఫట్టు. భర్త అయినా అంతే, భర్త వెళ్ళిపోయినా విడిపోయారు భార్యాభర్తలు. ఒక జీవిత కాలం నీ కోసం ప్రాణం పెట్టే మనిషి ఒకళ్ళు ఎగిరిపోయారు అంతే. నువ్వు పోగొట్టుకున్నావు నీ ప్రవర్తనతో. అది ఎవరైనా కావచ్చు, ఎదుటోళ్ళు తప్పు కావచ్చు, వీళ్ళ తప్పు కావచ్చు, కానీ ఖచ్చితంగా తప్పు ఉంది అక్కడ. అప్పుడు ఏమైంది? ఆ ఫలితం పోయింది. మరి ఏమండి, రెండో వాళ్ళు కూడా నష్టపోయి ఉంటారు కదా. ఇలా విడిపోయినప్పుడు ఇప్పుడు పెత్తనం చలాయించేవాళ్ళు వీళ్ళ వలన విడిపోయారు. విడిపోయిన వాళ్ళు వెళ్ళిపోవటం వలన పెత్తనం చలాయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వీళ్ళ ద్వారా పొందవలసింది పొందట్లేదు, నష్టపోయారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నష్టపోతారు. అప్పుడు రెండో వాళ్ళు కూడా నష్టపోవచ్చు కదా అనే ప్రశ్న మీకు పుట్టవచ్చు. రెండో వాళ్ళు నష్టపోరు. ఎందుకనంటే ఈ పెత్తనాలు, ఈ అధికారాలు, వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడాలు, నిరంతరం వాళ్ళ కింద బానిస బతుకులు బతకవలసిన అవసరం నుంచి తప్పించుకొని సుఖపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లాభపడుతున్నారు. ఈ పెత్తనాలకు సంబంధించిన వాళ్ళు ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టే వాళ్ళు స్వార్థపరుల నుంచి దూరం అయిపోయారు. నిరంతరం ఈ స్వార్థపరుల నుంచి పొందారు. ఇప్పుడు వాళ్ళు దూరం అవడం వలన పొందేది పోగొట్టుకున్నారు. ఈ
ఈ వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ స్వార్థపరత్వపు దౌర్జన్యాల అనుభవం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టేవాడు లేడు, భయపెట్టేవాడు లేడు, దుఃఖ పెట్టేవాడు లేడు, కష్టపెట్టేవాడు లేడు. వాళ్ళ నుంచి తప్పుకోవటం వలన ఆ బాధలు తప్పినాయి. కాబట్టి వాళ్ళు లాభపడ్డారు, నష్టపడలేదు. ఎందుకని అక్కడే కూర్చుంటే మళ్ళీ ఆ పెత్తనాలు అవి భరించాలి, వాళ్ళతో బాధలు భరించాలి, వాళ్ళతో ఇబ్బందులు భరించాలి, వాళ్ళతో కష్టాలు భరించాలి. వాళ్ళేమో కష్టపెట్టేవాళ్ళేమో భరించే వాళ్ళని పోగొట్టుకున్నారు, భరించే వాళ్ళేమో ఇబ్బంది పెట్టే వాళ్ళని పోగొట్టుకున్నారు. కనుక వీళ్ళకి లాభమే జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంటే అది ఏం లేదు అక్కడ. నిరంతరం నన్ను బాధ పెట్టేవాడితో విడిపోవటం నాకు మేలేగా. నిరంతరం నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను కష్టపెట్టేవాళ్ళు, వాళ్ళతో విడిపోవటం నాకు ఎప్పుడు మేలే. ఎందుకని బాధలు పోయినాయిగా, బాధ పెట్టేవాళ్ళు లేరుగా ఇప్పుడు నాకు. కానీ ఆ బాధ పెట్టే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంతకాలం తాము ఏం చేస్తున్నా సమర్థించి తనకు అన్నీ చేసి పెట్టి తనకు అనుకూలంగా ఉన్నోళ్ళు వెళ్ళిపోవడం వలన వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు వాళ్ళకి దొరకవలసినవి దొరకవు. అటువంటి వాళ్ళకి మా దగ్గర అసలు మనుషులు ఉండరు. కొత్త వాళ్ళు వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇంకో భార్య అయితే ఆమె విడిపోద్దు, ఇంకో భర్త అయితే ఆయన విడిపోతాడు. ఇలా ఏదో ఒకటి కర్మ సిద్ధాంతం అనేది ప్రతిబింబ తత్వము. అందుకని వీళ్ళందరూ నాతో ఎలా ఎందుకుంటున్నారు అని అనుకోబాకండి. నేను అందరితో ఎలా ఉంటున్నాను అనేది ఆధ్యాత్మికత. ఎప్పుడు కూడా నేను అందరితో ఎలా ఉంటున్నాను అనేది ఆధ్యాత్మికత. విశ్వ నియమం ఏంటి అంటే ప్రతిబింబ తత్వం, కర్మ సిద్ధాంతం. దాన్ని నడపడానికి ఎవరు లేరు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. దాన్ని కర్మే నడుపుతుంది. కర్మ ఫలాన్ని నడిపేది కర్మే. నాకు ఎటువంటి కర్మఫలం వస్తుంది అంటే నేను ఎటువంటి పనిని చేశాను, కర్మం చేశాను. యద్భావం తద్భవతి సూత్రం అదే, విత్తినదే కోసుకుందు. కాబట్టి ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి, అది విశ్వ నియమము. ఇప్పుడు ఈ శరీరంతో ఈ లోకంలో ఇలా పుట్టాం కనుక, ఈ శరీరంతో ఈ సంబంధం ఇలా ఉంది కనుక, ఇది ఈ శరీర లోకానికైనా అంటే ఈ న్యాయం ధర్మం ఇవన్నీ మంచి చెడు విశ్వన్యాయం వేరుగా ఉంటుందండి. ఇది విశ్వన్యాయమే, మిగిలిన మనకేం తెలుసు? శరీరపరంగా మనుషులుగా మనం ఉన్నాం, మనకు సంబంధించిన విశ్వన్యాయం మనకు తెలుసు. ఇప్పుడు జంతువులకు సంబంధించిన విశ్వన్యాయం ఏంటో మనకు తెలీదు. ఇప్పుడు మాంసాహార జంతువులు ఉన్నాయి, పులి ఉంది, సింహం ఉంది. ఇవన్నీ వేటాడి జంతువుల్ని చంపి తింటాయి. అది అలా వేటాడి చంపి తింటం అనేది విశ్వన్యాయంలో భాగం. అది అక్కడ అధర్మం లేదు, అన్యాయం లేదు. ఎందుకని? అసలు దాన్ని మాంసాహార జంతువుగా సృష్టించిందే విశ్వం. విశ్వం వల్లగా ఒక పులి ఉంది, విశ్వం వల్లగా ఒక సింహం ఉంది, విశ్వం వల్లగా మాంసాహార జంతువులన్నీ ఉన్నాయి. కాబట్టి దాని స్వభావము, దాని స్వరూపము, దాని ఆహారము మాంసమే. క్రూర జంతువులనే దానికి పేరు పెట్టింది మనిషి, కానీ దాన్ని అలా సృష్టించింది సృష్టిగా. కాబట్టి అక్కడ విశ్వనీయము అనేది జంతు నియము, అక్కడ ధర్మమే. అది దాని సర్వైవల్ కోసం, అది బతకడం కోసం, దానికి ఆకలికి ఆహారం తినడం కోసం. అది గడ్డి తినలేదు కనుక, గడ్డి తింటే అది బతకదు కనుక, కూరగాయలు తింటే అది బతకదు కనుక, అది మాంసాహార జంతువు కనుక ఇంకో జంతువుని చంపి తింటుంది. కాబట్టి సృష్టి మొత్తం నియమాలు ఎలాగే ఉంటాయని తెలియదు. మనం మానవ నియమాలే చెప్పుకుంటున్నాం. మనకై చాలు, మిగిలినవి మనకెందుకు? ఇప్పుడు జంతు ప్రపంచంలో మీరు గమనించి చూడండి, దేని నియమాలు దానికి ఉన్నాయి. జంతు ప్రపంచం అంతా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఒక జంతువు తన శరీరంతో ఎలా దింపబడిందో భూమి మీదకి, ఆ ప్రవర్తనలన్నీ అలా చేసుకుంటూ మరణించి వెళ్ళిపోద్ది. జంతువుల్లో అభివృద్ధి చెందటం, మోక్షము, దేవుడు, తత్వము, ప్రకృతి, ఈ గుణాలు, స్వభావము, ఈ బోధలు, ఈ జ్ఞానము ఇవేమీ లేవు. మీరు ఏదైనా చూసుకోండి, అలా యాజ్ ఇట్ ఈజ్గా జీవించి చచ్చిపోతాయి అంతే. అది ప్రకృతిలో అది అలా ఉన్నాయి. అలాగే రాళ్ళు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అవి అలా ఉంటాయి అంతే. జడములు అంటాం వాటిని. కానీ అవన్నీ ప్రకృతిలో ఉపయోగపడతాయి. దేనికో దానికి ఉపయోగం, దాన్ని మనుషులు ఉపయోగించుకుంటుంటారు. దానికి ఏమనిపిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఒక కొండకి ఏమనిపిస్తుందో, ఒక రాయికి ఏమనిపిస్తుందో, ఒక చెట్టుకి ఏమనిపిస్తుందో, జంతువుకి ఏమనిపిస్తుందో, ఒక గ్రహానికి, ఒక గోళానికి ఏమనిపిస్తుందో మనకేం తెలుసు? కానీ అన్ని క్రమశిక్షణగా ఒక పద్ధతిగా సాగుతున్నాయి. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటి పుట్టుక, వాటి తీరుతెన్నులు, వాటి మరణము అన్ని క్రమశిక్షణగా ఉన్నాయి. చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు, వాటి పుట్టుక, వాటి పెరుగుదల, వాటి మరణము, అవి కాసే కాయలు, పువ్వులు, పళ్ళు అన్నీ ప్రకృతి పరంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి.
అదంతా క్రమశిక్షణగానే ఉంది. మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టే వస్తుంది, జామ చెట్టు పెడితే జామ చెట్టే వస్తుంది. అన్ని పర్ఫెక్ట్కున్నాయి. క్రూర జంతువులు, సాధు జంతువులు అన్ని పర్ఫెక్ట్కున్నాయి. గ్రహాలు గోళాలు ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కోటాను కోట్లు అంటే లెక్కించడానికి వీలు లేని ఉన్నాయి. కానీ ఏది ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా క్రమశిక్షణగా దాని పద్ధతిలో అది తిరుగుతూనే ఉంది, కదులుతూనే ఉంది. అన్ని కదులుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. కానీ అక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఉండవు, ఎందుకంటే అన్ని క్రమశిక్షణగా ఉన్నాయి. మనిషికి కొంత జ్ఞాన సంపద ఇవ్వబడింది, అందుకని మనం ఇవన్నీ ఆలోచించగలుగుతున్నాం. ఈ ఆలోచన జ్ఞాన సంపద ఉంది కనుక మనను మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతాం. అసలు నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు చచ్చిపోతాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా మూలం ఏంటి, ఈ సృష్టి మూలం ఏంటి అన్నప్పుడు ఈ సృష్టి మూలము నా మూలము ఒకటి అయిపోయి కూర్చుంది. అదే నాలోని ప్రాణశక్తి. అదే మొత్తం సృష్టిగా చూసినప్పుడు దాన్నే ఆత్మశక్తి అన్నారు. నాలోని ప్రాణశక్తి, ప్రతిదానిలోని ప్రతివారిలోని ప్రాణశక్తి మొత్తం కలిపితే ఏకశక్తిగా ఉంది. అది ఒకటే శక్తిగా ఉంది. ఒకటే శక్తిగా ఉన్నప్పుడు దాని పేరు ఆత్మ, ఆత్మశక్తి, బ్రహ్మము, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి. జీవుడిలో అంటే ఒకరిలో, చెట్లో అని చెప్పినప్పుడు ప్రాణశక్తి, మనిషిలో అని ఒకదానిలో చెబుతున్నప్పుడు దాని పేరు ప్రాణశక్తి. మొత్తం అన్నింటిలో ఉన్నది ఒకటే శక్తి అన్నప్పుడు దాని పేరు ఆత్మశక్తి. అంతే, అందు వ్యత్యాసం ఏం లేదు. కాబట్టి సృష్టి నియమాలు అనేవి మానవ జీవిత పరంగా మనకున్న నియమం కర్మ సిద్ధాంతము, అది కూడా ప్రతిబింబ తత్వము. కాబట్టి నన్నెవరో మోసం చేశారు, నన్నెవరో బాధ పెట్టారు, నన్నెవరో కష్టపెట్టారు, నన్నెవరో ఇబ్బంది పెట్టారు, అసలు ఈ పదాలు వాడకండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది మోసపోతున్నారు, రోజు మోసం చేస్తున్నారు, డబ్బులు కొట్టేస్తారు ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఇంతకీ ఎవరు మోసపోతున్నారు? ఎవరో చెప్పారు, ఏమండి ఇందులో పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు వచ్చేస్తే అసలు మీ డబ్బు డబల్ అయిపోద్ది, త్రిబుల్ అయిపోద్ది అని చెబుతున్నారు. వెళ్ళి అందులో పెట్టుబడులు పెడుతున్నారు. అవన్నీ మోసపూరిత చర్యలు. ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసం చేశారా, నువ్వు మోసం చేసే అవకాశం ఇచ్చావా, నువ్వు మోసపోయావా? ఆలోచించండి ఒకసారి. ఆశ లేనివాడిని ఎవరైనా మోసం చేయగలరా? నీకు డబల్ అయిపోవాలి, త్రిబుల్ అయిపోవాలని నువ్వు అనుకున్నావు కాబట్టి మోసం చేయడానికి అవకాశం ఇచ్చావు. ఆశ లేనివాడు ఎప్పటికీ మోసపోడు, ఆశ ఉన్నవాడు నిరంతరం మోసపోతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ పొందాలన్న తపనతో అడ్డదారుల్లో వెళ్ళిపోతుంటాడు. అలా పెద్ద పెద్ద వాళ్ళు బోల్డ్ మంది మోసపోతున్నారు, చదువుకున్నోళ్ళు. ఎందుకని ఆశ వేరు, చదువు వేరు. చదువుకి విజ్ఞానానికి ఆశకి సంబంధం లేదు. అందుకని ఎప్పుడైనా మోసం జరుగుతుంది అంటే నీలో ఏదో లోటు ఉంది, నువ్వు మోసపోయావంటే నీలో లోటు ఉంది. అలా ఆధ్యాత్మికత ఎప్పుడు ఏం చెబుతుందంటే నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో. నువ్వు నీకు తెలుస్తావు కదా, ఇతరులు నీకు తెలియరు, ఇతరుల అనుభవాలు నీకు తెలియదు, నువ్వు నీకు బాగా తెలుస్తావు కాబట్టి నిన్ను నువ్వు గమనించుకో అని చెప్తుంది ఆధ్యాత్మిక. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అదే ఆధ్యాత్మికత. మిగిలిందంతా భౌతికమే. ఆధ్యాత్మికత అంటే నేను నాకు తెలుస్తాను కనుక, నేను నాకు అర్థమవుతాను కనుక, నా అనుభవాలు నాకు అర్థమవుతాయి కనుక, నా భావాలు నాకు తెలుస్తాయి కనుక, నాలో ఉన్న భావోద్వేగాలన్నీ నాకు తెలుసు కనుక, నా గుణాలు, నా స్వభావం, నా సర్వస్వము నాకు తెలుసు కనుక నన్ను నేను గమనించుకుంటే ఎదుటి వాళ్ళు నాతో అలా ఎందుకుంటున్నారో నాకు అర్థమైపోద్ది. కాదు ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నాం, అప్పుడు నన్ను నేను గమనించుకొని నేను జాగ్రత్తగా కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ఎందుకు ఉండకూడదు? జాగ్రత్తగా కూడా ఉండొచ్చు. వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడు, అది గమనించినప్పుడు, ఆ చెడ్డవాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, యజమాని కావచ్చు, పనివాడు కావచ్చు. వాళ్ళ స్వభావమును గుర్తించి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విషయంలో చెడ్డవాళ్ళు ఆ విషయంలో మనం తప్పించుకుంటూ జాగ్రత్తగా ఉండొచ్చు. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు, ఇది మహాత్ములు చెప్పింది. నేర్పరి సుమతి. ఎవరు నేర్పరి అంటే ఏంటి? తెలివి గలవాడు. మనకన్నీ తెలుస్తే అర్థమవుతుంది. వాళ్ళు మోసం చేస్తున్నారని అర్థమవుతుంది అనుకోండి, వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని అర్థమవుతుంది అనుకోండి. కొన్ని ఒకసారి మోసపోతారు, రెండోసారి జాగ్రత్తగా ఉండండి. అసలు ఆశ ఉన్నవాడు మోసపోతాడండి ఏ విషయంలో అయినా. సింపుల్ థియరీ ఇది. నన్ను మోసం చేశారు అనకండి, మోసం చేసే అవకాశాన్ని మీరు ఇచ్చారు. లేదండి నేను నమ్మానండి వాళ్ళు మోసం చేశారండి, నమ్మమని మీకెవరు చెప్పారు?
ఇప్పుడు కొంతమంది అప్పులు అడుగుతూ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే, మన సొంత దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. ఇప్పుడు అప్పు నేను తిరిగిస్తారని నమ్మిచ్చానండి అన్నాను. అసలు నేను నమ్మని ఎవడు చెప్పాడు? మనుషుల్లోనే మంచి చెడు అన్నీ ఉండేది. నువ్వు సాయం చేసి ఇవ్వాలి అనుకుంటే తిరిగి రాకపోయినా నాకు పర్వాలేదు. ఇప్పుడు మన దగ్గర అప్పు తీసుకుంటున్నారంటేనే అర్థం ఏంటి? ప్రస్తుతం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, వాళ్ళు డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఎక్కడ తెచ్చుకోలేకపోతున్నారు, వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళకి సరిపోవటం లేదు, కనుకే కదా అప్పుకు వస్తారు. మరి అప్పుకు వచ్చిన వాళ్ళు ఎలా తీర్చగలరు? ఇది సింపుల్ లాజిక్ కదా. కానీ నువ్వు ఏదో చేయాలనుకున్నావు, ఒకవేళ సాయం చేయాలనుకుంటే తప్పకుండా చేయి. కానీ తిరిగి ఇస్తే ఇస్తారు, లేదు అనుకొని చెయ్యి. ఒకవేళ తిరిగి ఇవ్వకపోయినా నీకు పర్వాలేదు, ఇబ్బంది లేదు, ఈ డబ్బు పోగొట్టుకున్నా పర్వాలేదు అనే స్థాయిలో చెయ్యి. కానీ నువ్వు ఆశకు పోయి, అత్యాశకు పోయి, లేకపోతే వడ్డీలు వస్తాయని, ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని ఆశకు పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వడ్డీల రూపంలో గుంజేయచ్చు అనుకొని అసలు కూడా పోగొట్టుకొని, ఇదంతా మళ్ళీ సృష్టి సూత్రం. యద్భావం తద్భవతి, విత్తినదే కోసుకుందువు. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించక తప్పదు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇది సృష్టి నియమము. మన ఎవరు ఎక్కడ ఏ విధంగా బాధ పెడుతున్నా ఆ బాధపడుతున్న వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తికి, బాధపడుతున్న వ్యక్తికి మధ్య ఉన్న కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది, ప్రతిబింబ తత్వము. లేదండి నేను ఏ బాధ పెట్టలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ప్రతి మనిషి అలాగే చెబుతూ ఉంటాడు, ఎదుటోళ్ళే నన్ను బాధ పెడుతున్నారు. ఏం కాదు, నిరంతరం నీ అనుకూలతలు కోరుకోవటమే నీ బాధ. అసలు ఎదుటోడు నన్ను బాధ పెడుతున్నాడని ఎందుకు అనుకున్నావు? వదిలేసే ఎదుటోడిని, వాళ్ళ జోలికి వెళ్ళబాక, వాళ్ళని పట్టించుకోబాక, వాళ్ళని పదే పదే నెమరేసుకోబాక, గుర్తు చేసుకోబాక. సరే ఒకసారి మోసపోయి వదిలే, ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి జీవితంలో. అది కూడా మళ్ళీ మోసపోవడం అనేది కూడా మన తప్పే. మోసపోయే అవకాశాన్ని ఎందుకు కల్పించావు? నువ్వు కల్పించావు. ఇక ఆశ ఉన్నోళ్ళు మోసపోతారు, దానికి ఎలా అయినా సూత్రం అది. ఆశ ఉన్నోళ్ళు మోసపోతారు. ఎందుకని? మోసం చేసే అవకాశాన్ని ఆశ చేత మనం ఇస్తాం వాళ్ళకి. అలా జీవితాలు ఇలా ఉంటాయి. ఎదుటి వాళ్ళ మీద నెపాలేయటం భౌతికం, ఎదుటి వాళ్ళ వలన ఇబ్బంది పడుతున్నాను అనుకోవటం భౌతికం, ఎదుటి వాళ్ళ వలన కష్టాలు వచ్చినాయి అనుకోవటం భౌతికం, ఎదుటి వాళ్ళ వలన నేను ఏదైనా మొత్తం ఈ విధంగా బాధలు పడుతున్నాను అని ఎవరి వలనైనా, భార్య వలన, భర్త వలన, కొడుకు వలన, కూతురు వలన, యజమాని వలన, తల్లిదండ్రుల వలన, పిల్లల వలన, ఎవరి వలనైనా, స్నేహితుడి వలన, ఎవరి వలనైనా నేను బాధపడుతున్నాను అని బయటికి వెళ్ళి బయట ఎదుటి మనిషి వలన నేను బాధపడుతున్నాను అనుకునేది భౌతికము. కానీ బాధ ఎప్పుడు నా వలన నేనే పడతాను. నేను బాధపడాలని బాధను స్వీకరిస్తేనే బాధ నాకు వస్తుంది, లేకపోతే రాదు. బాధ ఎప్పుడు నా వలన నేను పడతాను, స్వీకరించాను దాన్ని. ఇప్పుడు గౌతమ బుద్ధుడు అనేటువంటి మహానుభావుడిని మొహం మీద మూసారు, ఏమనలేదు, తుడిచేసుకున్నాడు. ఆయన మొహం మీద చిరునవ్వు కూడా చెదరలేదు. ఎందుకని? ఎదుటవాడు పిచ్చోడు అయినప్పుడు, వాడికి బుర్ర సరిగా పనిచేయనప్పుడు, ఆ పిచ్చితనంతో వాడు చేసే పిచ్చి చేష్టలన్నీ మనకు బాధగా ఎందుకుంటాయి? ఒకటే, ఎదుటివాడు పిచ్చోడైతే. అంటే పిచ్చోడైతే ఏంటి? మంచోళ్ళుగా కనపడుతున్న వాళ్ళు కూడా పెత్తనాలు చేసేవాళ్ళు, లాలసలు ఉన్నోళ్ళు, వ్యసనపరులు, కీర్తికాంక్ష, ధనకాంక్ష ఉన్నోళ్ళు అందరూ పిచ్చోళ్లే. మైండ్ చెడిపోయిన వాళ్ళు పిచ్చోళ్ళు అని కాదు, ఏ విషయంలోనైనా అతన్నోళ్ళు పిచ్చోళ్లే. అప్పుడు బాధ ఎందుకు కలుగుద్ది? అందుకే బుద్ధ భగవానుడు మొహం మీద ఉమ్మూశారు, ఎవరినేం అనలేదు. ఎందుకంటే పిచ్చోడు ఉమ్మూశాడు. వాడు మామూలుడే, మంచోడే, మైండ్ చెడిపోయినోడు కాదు. కానీ వాడి లోపల ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మంచితనం లేని పిచ్చోడు. అందుకని ఆయన తెలియనివాడు ఊసాడు అనుకున్నాడు, ఊరుకున్నాడు అంతే. ఆయన పిచ్చోడు కూడా అనుకోలా, తెలియదు పాపం వాళ్ళకి అనుకున్నారు అంతే. ఒక మనిషిని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని తెలియనివాడు పిచ్చోడు కాదు. అందుకని ఊరుకున్నారు ఆయన. ఎందుకని? తనకు తెలుసు కనుక. అలాగే ఆయన అనేక సార్లు తిట్టారు, ఆయన చంపబోయారు, ఆయన మీద అనేక రకాలైన దాడులు జరిగినాయి. ఆయన జీవించినంత కాలంలో బోల్డు సమస్యలు వచ్చినాయి. అయినా ఆయన ఎప్పుడు చెక్కు చెదరని చెడుదరహాసంతోనే ఉన్నారు, ఎవరినేం అనలేదు, అసలు మౌనంగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎందుకని అంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు స్వార్థపరులు, స్వ అర్థములో జీవిస్తున్నారు. నాకు తెలుసు కనుక వాళ్ళని అలా వదిలేయటం కంటే మనం చేయగలిగింది లేదు అని ఆయన మెదలకుండా వెళ్ళిపోయి. ఇప్పుడు వాళ్ళని నా తలలో పెట్టుకుని అవన్నీ తిప్పుకొని నేను బాధపడటం ఎందుకు, నా బుర్రపాటు చేసుకోవటం ఎందుకు?
ఎందుకని నా భావాలు ఎలా ఉత్పత్తి కావాలో అది నా చేతిలోనే ఉంది. నేను ఆనందంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా, బాధగా ఉండాలా, సుఖంగా ఉండాలా, హాయిగా ఉండాలా, శాంతిగా ఉండాలా అనేది ఎదుటోడి చేతిలో పెట్టడం ఏంటి? అసలు భావోత్పత్తి నాలో కదా జరిగేది. అందుకని నా భావోత్పత్తి నా చేతిలోనే పెట్టుకోవాలి. అందుకని బుద్ధ భగవానుడు తన హృదయ భావోత్పత్తి అంతా ఆయన చేతిలోనే పెట్టుకున్నారు. అదే ఆధ్యాత్మిక సాధన. నీ వలన నేను దుఃఖపడటము, నీ వలన నేను సుఖపడటము భౌతికము. ఇతరుల వలన నేను కష్టపడ్డాను, ఇతరుల వలన నేను ఆనందపడ్డాను భౌతికము. కానీ అసలు ఆనందము, సుఖము, దుఃఖము, కష్టము ఈ భావాలన్నీ పుడుతుంది ఎక్కడ? నాలో. దాని మూలం ఎక్కడుంది? నాలో ఉంది. ఈ భావాల మూలం ఎక్కడుంది? నాలో ఉంది. కాబట్టి ఏ భావాలు పుట్టాలో నేను నిర్ణయించుకొని, నేను నేర్చుకొని, నాకు కావలసిన శాంత భావాలు, ఆనంద భావాలు, హాయి భావాలు మాత్రమే తీసుకొని వ్యతిరేక భావాలన్నింటినీ వదిలేయగలగటమే ఆధ్యాత్మికత. అది ప్రాక్టీస్ అంతే. అంతే తప్ప మనుషుల వల్ల నాకు సుఖాలు వచ్చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి వల్ల నాకు సుఖాలు వచ్చేయాలి, నేను ఎప్పటికీ శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలి అంటే నువ్వు సుఖం ఇస్తేనే నీకు సుఖం వస్తుంది. ఇక్కడ ఇంతే సూత్రం. సృష్టి సూత్రం ఏంటంటే నువ్వు ఎవరికైనా సుఖం ఇస్తే వాళ్ళు తిరిగి నీకు సుఖం ఇస్తారు, నువ్వు ఎవరికైనా దుఃఖం ఇస్తే వాళ్ళు తిరిగి నీకు దుఃఖం ఇస్తారు, నువ్వు ఎవరికైనా బాధిస్తే వాళ్ళు తిరిగి నీకు బాధనిస్తారు. నువ్వు ఎవరి మీద ఏ విధంగా ఆధారపడుతున్నా, ఏం తీసుకుంటున్నా దానికి అంతే మూల్యము నువ్వు చెల్లించాలి. అదే కర్మ సిద్ధాంతము, ప్రతిబింబ తత్వము. కానీ ఆధ్యాత్మికతలో నీ భావోత్పత్తిని నువ్వే సృష్టించుకోవచ్చు, నీ శాంతతను నువ్వే పొందొచ్చు. అదే బుద్ధుడు చేసింది, అదే ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ చేసింది. ఎవరి మీద ఆధారపడి మన ఆనందాలు, మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకు? భావోత్పత్తి నాలో కదా జరిగేది. కాబట్టి నా భావోత్పత్తిని నేను సరి చేసుకుంటా. ఎదుటి వాళ్ళందరూ తెలియదు, వాళ్ళకి స్వార్థపరులు, అంటే స్వ అర్థమే తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి తెలిసిన దానికి తగ్గట్టుగా, వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ బుద్ధులకు తగ్గట్టుగా, వాళ్ళ గుణాలకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు వదిలేయటం. నేను నాకు తగ్గట్టుగా ఉండాలి, నా భావోత్పత్తి నేను చేసుకుంటా, నేను ఎప్పుడు శాంతిగా ఉంటా, హాయిగా ఉంటా, నేను ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటా, నేను ఎవరి మీద పెత్తనాలు చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను, బాధ పెట్టను, ఎవరికి అడ్డమేలను, నా బతుకు నేను హాయిగా బతుకుతా. ఎవరు ఎంతమంది నాకు అడ్డొచ్చినా నేను తప్పుకుంటూ వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతా. అదే బుద్ధుడు చేసింది. దాన్నే మహాత్ములు ఈ రోజుకి ఆధ్యాత్మికత పేరుతో చెబుతుంది. అంతే తప్ప మహిమలు, మాయలు, దేవుళ్ళు, దేవతలు, నువ్వేదో చేసేటువంటి ప్రార్థనలు లేదా నువ్వు దేవీపరమైనటువంటి నువ్వు చేసే కర్మకాండాల వలన అందరూ నీకు అనుకూలమైన వాళ్ళు వచ్చేసి ప్రపంచంలో నీకు అన్ని అనుకూలతలే జరుగుతాయి, దొరుకుతాయి అనేటువంటి భ్రమలకు లోను కాకుండా అటువంటి మాయలు, మహిమలు, అద్భుతాలు ఏమి లేవు. జీవన్ముక్తులైన మహాత్ముల్ని కూడా, ఓ బుద్ధుడు, ఓ రమణ మహర్షి, ఓ రామకృష్ణ పరమహంస, ఓ షిరిడి సాయిబాబా ఇలాంటి ఎంతో మంది మహాత్ముల్ని ప్రజలు బాధ పెడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు బాధను స్వీకరించట్లేదు. ఎందుకని మనుషులు అలాగే ఉంటారు, మూర్ఖత్వంతో ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు, స్వార్థంతో ఉంటారు. వాళ్ళకే పూర్తిగా తెలియదు. తెలియకుండా మనం ఏం చేస్తాం? పసిబిడ్డ మలమూత్ర విసర్జన చేసి ఆ మలమూత్ర విసర్జనలోనే ఆడుకుంటుంది పసిబిడ్డ. ఆ మలమూత్రాలను పట్టుకొని మళ్ళీ ఆ చేతులతో నోట్లో పెట్టుకుంటుంది. జాగ్రత్తగా వద్దని తల్లిదండ్రులు తీసి బిడ్డకి తెలియదు అని శుభ్రం చేసేసి, ఆ బిడ్డ చేతులు శుభ్రం చేసేసి, ఆ నోరంతా శుభ్రం చేసేసి, ఆ మలమూత్రాలు శుభ్రం చేసేసి, మళ్ళీ కొత్త బట్టలు వేసేసి చక్క పుడుకోబెడతారు తప్ప వాళ్ళేం బాధపడరు. ఎందుకని? బిడ్డకి తెలియని స్థితి. అలాగే ఎంత పెద్దవాళ్ళైనా నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు అందరూ తెలియని స్థితిలో ఉన్న పసివాళ్లే. వాళ్ళని వదిలేయక నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసుకో, జ్ఞానంతో ఉండు. ఎవరినైనా బాధ పెట్టేవాళ్ళు, ఎవరినైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఎవరినైనా కష్టపెట్టేవాళ్ళు, ఎవరినైనా నష్టపెట్టేవాళ్ళు, ఎదుటి వాళ్ళకి బాధలు కలిగించేవాళ్ళు వయసు ఎంతైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు జ్ఞానబాలురు. వాళ్ళ మలమూత్రములలో మలమూత్ర విసర్జనలు చేసేసి వాళ్ళ మలమూత్రములో వాళ్లే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ, వాళ్ళ మలమూత్రములో వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఆనందంగా ఉన్న పసిబిడ్డవలే ఇలాంటి చండాలపు పనులన్నీ చేస్తూ మనుషుల్ని బాధ పెడుతూ ఆనందంతో జీవిస్తూ ఉంటారు అజ్ఞానపరులు. కానీ వాళ్ళ ఫలితాలు వాళ్ళే అనుభవిస్తారు, ఏమవుదో. వాళ్ళని వదిలేసి జీవించడం మనం నేర్చుకోవాలి. అదే ఆధ్యాత్మికత. నీ భావ పరంపర నీ చేతిలో ఉంది. నువ్వు ఆనందమైన భావాలు తెచ్చుకో, హాయికరమైన భావాలు తెచ్చుకో,
శాంతిపూర్వక భావాలు తెచ్చుకో. అవే మహాత్ములు తెచ్చుకున్నారు, మనం తెచ్చుకోమని చెబుతున్నారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దుఃఖపూరితమైన భావాలను ఎందుకు తెచ్చుకుంటున్నావు? పదే పదే అవి ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? అటువంటి వాళ్ళని తెలియని పసిపిల్లలు, జ్ఞానం లేని వాళ్ళని వదిలే జ్ఞానబాలుడు వాళ్ళు, జ్ఞానబాలికలు. అలా వాళ్ళు ఎప్పుడు ఎవరొకళ్ళు బాధ పెడతా ఉంటారు. అది ఎంత వయసు అయినా ఉండొచ్చు, వయసుతో సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ అవగాహన ఇప్పుడు మందే. సృష్టి నియమం ఏంటి, విశ్వ నియమాలు ఏంటంటే విశ్వం అంతా నియమంగా క్రమశిక్షణ అనేది విశ్వ నియమం, ఒక క్రమశిక్షణగా ఉంది. మనిషికి వచ్చేటప్పటికి కర్మ సిద్ధాంతం అనే ఒక ప్రతిబింబ తత్వం పనిచేస్తుంది. ఇక్కడ ఆ ప్రతిబింబ తత్వాన్ని గమనించుకొని మనం ఆధ్యాత్మికతలో మనను మనం చూసుకుంటూ ఎదుట వాళ్ళ మీద ఆధారపడకుండా, అంటే వాళ్ళు బాగుంటే నాకు మంచిగా ఉంటుంది, వాళ్ళు బాగుంటే నాకు హాయిగా ఉంటుంది, వాళ్ళు బాగుండి నాకు అన్ని మేలు చేస్తే నేను మేలుగా ఉంటాను, వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనేటువంటి ఆధారపూరిత భావాలు పెట్టుకోకుండా చక్కగా జీవితాన్ని జీవించుకుంటూ నువ్వు చేయవలసిన బాధ్యతలు కర్తవ్యములు చేసేసుకుంటూ ఎదుట వాళ్ళు సరిగ్గా చేసినా చేయకపోయినా నీ అంతరంగ స్థితిని సరిగ్గా పెట్టుకో. ఎందుకనంటే ఎదుట వాళ్ళు అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఎదుట వాళ్ళ విషయం తెలియనప్పుడు వాళ్ళు నీకు సరిగ్గా చేయలేరు. వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళకి తెలుస్తుంది స్వ అర్థము, వాళ్ళదే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. మనం ఒక బుద్ధుడిలా, ఒక మహాత్ముడిలా, ఒక యోగిలా, ఒక మునిలా, ఒక ఋషిలా, ఒక తపస్సంపన్నుడిలా ఆధ్యాత్మిక జీవితం జీవించటం అంటే అటువంటి చెడు విషయాలను వదిలివేసి పదే పదే మననం చేసుకుని దుఃఖభావాలు, కష్టభావాలు పెంచుకోకుండా. మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళకి అర్థం కాలేదు. పసిబిడ్డలను ఎలా అయితే వదిలేసి మలమూత్ర విసర్జన చేసుకున్నప్పుడు తిట్టం కొట్టం కదా, అదంతా శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. తల్లిదండ్రులు చేసే పని అదే పసిబిడ్డలను పెంచేటప్పుడు. అలాగే పెద్దవాళ్ళైనా సరే జ్ఞానాభివృద్ధి లేని వాళ్ళు, జ్ఞాన బాలురు, జ్ఞాన బాలికలు మనకు తగిలి వాళ్ళు చెడ్డంగా మన ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు చెడులో పడి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం పసిబిడ్డలని ట్రీట్ చేసినట్టుగా వాళ్ళని వదిలేసి ఆధ్యాత్మికతలో మనకు తెలుసు కనుక, మనకు తెలుసు కనుక హాయిగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి. అందుకే మహాత్ముల జీవిత చరిత్రలు చదవమంటారు. ఓ బుద్ధుడి జీవిత చరిత్ర చదివితే ఇవన్నీ వస్తాయి. ఆయన్ని చంపడానికి కూడా బోల్సార్లు ప్రయత్నాలు చేశారు, కానీ ఆయనకి కించిత్తు కోపం కూడా ఎవరి మీద రాలేదు, కించిత్తు బాధ కూడా ఆయనకి ఎవరి మీద కలగలేదు. ఎందుకంటే తెలియని వాడి పట్ల బాధపడినా కోపం వచ్చిన ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉండదుగా. ఆ విషయం ఆయనకు అర్థమైంది, మనకు అర్థం అవ్వలేదు. అందుకని వీళ్ళందరూ ఎందుకు బాధపెడుతున్నారని ప్రశ్నలు వేసుకొని మనం కూడా బాధకు లోనవుతున్నాం. తెలియని వాళ్ళు ఎప్పుడూ పక్క వాళ్ళని బాధ పెడతా ఉంటారు. అంతే. పక్క వాళ్ళని బాధ పెట్టడం ఏంటి, వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఎంతమందిని బాధ పెడుతున్నామో అంతమందిని మనం కోల్పోతున్నాం. అంతమంది నుంచి మనకు అందవలసినటువంటి సుఖము, హాయి, స్నేహము, ప్రేమ, ధైర్యము ఇవన్నీ కోల్పోతున్నాం. ఎవరైనా అంతే. ఇతరులను బాధ పెట్టే వాళ్ళు అందరూ కూడా ఆ మనుషులందరినీ పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోవడం ద్వారా వాళ్ళ నుంచి పొందవలసినవన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. అలా ఇక్కడ సృష్టి సూత్రము ప్రతిబింబతత్వంగా కర్మ సిద్ధాంతం పనిచేస్తున్నది. అది సృష్టి నియమము. మనకి దేవుడు చాలు, మిగిలిన నియమాలు మనకు తెలియదు, అసలు అక్కర్లేదు. కానీ సృష్టి మొత్తం క్రమశిక్షణగా ఉన్నది. క్రమశిక్షణ సృష్టి నియమం. అన్నీ మొత్తం విశ్వం అంతా ఒక పద్ధతిగా వెళ్తుంది, అందులో ఏ మార్పు లేదు. ఇలా అర్థం చేసుకొని చక్కగా ఆధ్యాత్మిక జీవనం అంటే మనం చూసుకొని గమనించుకొని మనలో ఉన్న చెడును పోగొట్టుకుని మనం మంచిగా జీవించడానికి చేసే ప్రయత్నం ఆధ్యాత్మికత. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఒకవేళ అర్థమయ్యి ఆచరించుకునే వాళ్ళకి ఆచరణలో ఏమైనా సందేహాలు వస్తే మీరు తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి, విశ్లేషించుకుందాం. ఇది అర్థం కాని వాళ్ళు, ఇది అసలు మాకు నచ్చలేదు, సరిగా చెప్పలేదు అనుకునేవాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి ఇవి వినబాకండి. అసలు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను సామాన్య మానవుణ్ణి, ఇతరులకు ఏదో చెప్పేసి ఇతరులను ఏదో ఉద్ధరించేయగలిగినంత గొప్ప స్థితులు అసలు నాకు లేనే లేవు. నేను అందరిలాగా సామాన్య మానవుణ్ణి. నేను మంచిలో జీవించటం కోసం, మంచిగా జీవించటం కోసం నేను మహాత్ములు చెప్పినటువంటి అనేక విషయాలను మననం చేసుకుంటూ, చదువుకుంటూ, వింటూ ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటున్నా. ఆ ప్రయత్నంలో నేను మననం చేసుకుంటూ తెలుసుకుంటున్న విషయాలను మీతో పంచుకుంటున్నా. శుభమస్తు.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.